ఎస్సీ వాళ్ళ గ్రూప్తో కూడా భజన్ గ్రూప్తో జాయిన్ అయ్యాను. ఈ స్కైప్ మీటింగ్స్లో కూడా ఉండేదాన్ని నేను. జై బాబా. జై బాబా. ఆంటీ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవారు. నేను అన్ని బాబా ప్రేయర్స్లోనూ ఆంటీని చూసేదాన్ని. జై మెహర్ బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय। जीवन के संघर्ष में तड़पन है दिन रैन, मेहर सुमिरन के बिना नहीं पाओ। జై బాబా. ఆంటీ వినిపించట్లేదు, మీరు మ్యూట్లోకి వెళ్ళిపోయారండి. ఆంటీ మీరు మ్యూట్లోకి వెళ్ళిపోయారండి, అన్మ్యూట్ చేసి పాడండి. अवतार मेहर बाबा की जय। जीवन के संघर्ष में तड़पन है दिन रैन, मेहर सुमिरन के बिना नहीं पाओगे चैन। तो गाइए सब गाइए, मेहर के गुण गाइए, गाइए सब गाइए, मेहर के गुण गाइए, मेहर मेहर गाइए, मेहर मेहर गाइए, मेहर मेहर गाइए, मेहर मेहर गाइए, गाइए सब गाइए, मेहर मेहर गाइए। जग से मुँह ना मोड़िए, जग से मुँह ना मोड़िए, पर उसमें ना खोइए, पर उसमें ना खोइए, मोह वासना त्यागिए, मोह वासना त्यागिए, निजी काम न छोड़िए, निजी काम न छोड़िए, हंसते रहिए सबसे मिलिए, हंसते रहिए सबसे मिलिए, और जय बाबा बोलिए, गाइए सब गाइए, मेहर के गुण गाइए, गाइए सब गाइए, मेहर के गुण गाइए। संचय उतना कीजिए, संचय उतना कीजिए, लालच में ना खोइए, लालच में ना खोइए, जीवन पथ पर जाइए, जीवन पथ पर जाइए, मेहर सुमिरन कीजिए, मेहर सुमिरन कीजिए, प्यार दीजिए प्यार लीजिए, प्यार दीजिए प्यार लीजिए, और जय बाबा बोलिए, गाइए सब गाइए, मेहर के गुण गाइए, गाइए सब गाइए, मेहर के गुण गाइए। बर्म पटल को तोड़िए, बर्म पटल को तोड़िए, शाश्वत जीवन पाइए, शाश्वत जीवन पाइए, सत्य ज्ञान अपनाइए, सत्य ज्ञान अपनाइए, परमानंदन पाइए, परमानंदन पाइए,
मधुसूदन बस मेहर गाइए, मधुसूदन बस मेहर गाइए, और जय बाबा बोलिए गाइए, सब गाइए, मेहर के गुण गाइए, गाइए सब गाइए, मेहर के गुण गाइए, मेहर मेहर 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 गाइए, हंसते रहिए सबसे मिलिए, हंसते रहिए सबसे मिलिए, और जय बाबा बोलिए गाइए, सब गाइए, मेहर के गुण गाइए, मेहर के गुण गाइए, मेहर के गुण गाइए। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। रुदिनी मेलुకొల్పిన ప్రభు మెహరు బాబా, మదిలో మెదిలి ఎదలో నిలిచి రుదిని దోచె మెహరు, రుదిని మేలుకొల్పిన ప్రభు మెహరు బాబా, విరిసే మేరు కన్నులలో ప్రేమను కురిసే చూపులు, విరిసే మేరు కన్నులలో ప్రేమను కురిసే చూపులు, తన మధుర ప్రేమ కురిపించే మనపై, తన మధుర ప్రేమ కురిపించే మనపై, మదిని హృదయని నింపగా, హృదయని మేలుకొల్పిన ప్రభు మెహరు బాబా, కలలో కనిపించు దైవములే ఇలలో కొలిచే దైవమే, కలలో కనిపించు దైవములే ఇలలో కొలిచే దైవమే, మన ప్రేమికులలో తన రూపు నిలిపి, మన ప్రేమికులలో తన రూపు నిలిపి, మనని బ్రోచెడు దైవమే, తుదిని మేలుకొల్పిన ప్రభు మెహరు బాబా, ఎదలో మెహరు రూపమును హృదిలో మెహరు నామము, ఎదలో మెహరు రూపమును హృదిలో మెహరు నామము, ఎల్లప్పుడు కొలువు ఎల్లప్పుడు తలవు, ఎల్లప్పుడు కొలువు ఎల్లప్పుడు తలవు, రూపము నామము ప్రేమిక, తుదిని మేలుకొల్పిన ప్రభు మెహరు బాబా, మదిలో మెదిలే ఎదలో నిలిచి హృదిని దోచె మెహరు, హృదిని మేలుకొల్పిన ప్రభు మెహరు బాబా। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रेमनी कुलमनी प्रेमनी मतमनी प्रेमनी गुणमनी
ప్రేమావతారమని ప్రతిక్షణము పాడుకోని బాబా పరవశమున నన్ను నీ మరిచిపోని పరవశమున నన్ను నీ మరిచిపోని ప్రేమని కులమని ప్రేమని మతమని ప్రేమని గుణమని ప్రేమావతారమని ప్రతిక్షణము పాడుకోని బాబా పరవశమున నన్ను నీ మరిచిపోని పరవశమున నన్ను నీ మరిచిపోని నర నరమున బాబా అను నామమే జీవమై నా స్వరమున మెహరు అనుస్మరములే నిలయమై నర నరమున బాబా అను నామమే జీవమై నా స్వరమున మెహరు అనుస్మరములే నిలయమై నామమే రాగమై ప్రేమకు ఆహ్వానమై నామమే రాగమై ప్రేమకు ఆహ్వానమై ప్రతి ఎదలో నిలిచిపోని బాబా ఎదలో పదిలమవ్వని ఎదలో పదిలమవ్వని ప్రేమని కులమని ప్రేమని మతమని ప్రేమని గుణమని ప్రేమ అవతారమని ప్రతిక్షణము పాడుకోని బాబా పరవశమున నన్ను నీ మరిచిపోని పరవశమున నన్ను నీ మరిచిపోని త్రిభువన పరిపాలక సేవిత ప్రియతమా నిరతము నీ స్మరణయే కోరుతా దైవమా త్రిభువన పరిపాలక సేవిత ప్రియతమా నిరతము నీ స్మరణయే కోరుతా దైవమా సర్వమై కాచుచు సాన్నిధ్యము చేర్చుమా సర్వమై కాచుచు సాన్నిధ్యము చేర్చుమా సాకార మెహరు బాబా బాబా అవతారు మెహరు బాబా సాకార మెహరు బాబా బాబా అవతారు మెహరు బాబా బాబా అవతారు మెహరు బాబా ప్రేమని కులమని ప్రేమని మతమని ప్రేమని గుణమని ప్రేమ అవతారమని ప్రతిక్షణము పాడుకోని బాబా పరవశమున నన్ను నే మరిచిపోని పరవశమున నన్ను నే మరిచిపోని ప్రేమని కులమని ప్రేమని మతమని ప్రేమని గుణమని ప్రేమావతారమని ప్రతిక్షణము పాడుకోని బాబా పరవశమున నన్ను నే మరిచిపోని పరవశమున నన్ను నే మరిచిపోని పరవశమున నన్ను నే మరిచిపోని అవతార్ మెహర్ బాబా की జై జై బాబా జై బాబా అండి జై బాబా ఆంటీ చాలా బాగా పాడారు ఇప్పుడు మనీషా ఆంటీ జై బాబా జై బాబా సో నిన్నటి వరకు మనం చదువుకున్న దాంట్లో రీక్యాప్ ఏంటంటే ఈవిడ ఈ రచయిత్రి ఢిల్లీ నాస్తికురాలని ఆవిడకి కాలక్రమంలో ఒక ఉద్యోగం ఒక స్టూడియోలో మాయా బోలిన్ స్టూడియోలో ఉద్యోగం వచ్చిందని ఆ స్టూడియోలో మాయా అనే ఆవిడ అందులో యాండీ అనే ఒక ఆయన ట్రెజరర్ ఉన్నారు. అయితే ఈవిడ ఉద్యోగం సంపాదించుకుంది, అక్కడ జాయిన్ అయినప్పుడు వీళ్ళు రిలీజియస్ సైన్స్ అని ఒక కొత్త సిద్ధాంతం అప్పట్లో అది ప్రాక్టీస్ చేసేవాళ్ళు అనమాట. అయితే వాళ్ళకి అంత ఈ ఏమవుతుందంటే వాళ్ళకి ఈవిడ గురించి వాళ్ళకి తెలుసు దేవుణ్ణి నమ్మదని, కానీ వాళ్ళ గురించి ఆ సైన్స్ గురించి ఈవిడకి అంత తెలియదు. అది నిన్నటి దాకా. అయితే
ఒక బుక్ ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆవిడ ఒక పుస్తకం ఓపెన్ చేస్తుంది. ఆ పుస్తకం పేరు ఎడిన్బర్గ్ లెక్చర్స్ అండ్ మెంటల్ సైన్స్. అయితే ఈ మెంటల్ సైన్స్ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే ఏంటంటే, ఇది మైండ్ని కంట్రోల్ చేస్తారు వాళ్ళు, అదనమాట వాళ్ళ సిద్ధాంతం. మైండ్ని ఎవరైనా కంట్రోల్ చేయాలని ఎవరైనా అనుకుంటే ఈ వీళ్ళ యొక్క ఉపన్యాసాలు, ఈ లెక్చర్లు, ఈ పుస్తకాలు తప్పకుండా చదవాలట. లేకపోతే ఈ న్యూ సైన్స్ అప్పట్లో, ఇది చాలా సంవత్సరాల క్రితం కాబట్టి ఉద్భవించేది కాదు. సో ఆవిడ ఆ పుస్తకం తీసుకుని ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. Jai Baba, when I opened the book, the world was at its usual self. But when I had finished the book, the world had become something else. It was now full of endless possibilities and hope. I felt that the book revealed a great truth. One can do anything with the mind. One just had to learn how. Up to this point, I felt I had no control over my life, and now here was a possibility for gaining control and turning things around. I began to read everything I could find on the subject, and I even took a 2-year religious science practitioner course. At graduation, I received a diploma entitling me to hang out a shingle and heal a sick for a price. I never used it professionally, however, because I didn't quite trust it, and I needed to prove the results of the discipline to myself first. అయితే ఈవిడ ఈ బుక్ చూసినప్పుడు మైండ్ని కంట్రోల్ చేసే ప్రాక్టీస్ అని అర్థం అవగానే అది ఆవిడ్ని చాలా ఆకర్షించింది. ఎందుకంటే ఆ టైటిల్ చూసేసి విజ్ఞాని అయిపోదాము అని అనుకుంది. అయితే పుస్తకం తెరిచి చూసినప్పుడు ప్రపంచం అంతా మామూలుగానే కనిపించింది. కానీ అది పూర్తి చేసే టైంకి ప్రపంచం అంతా ఇంకేదో అనిపించిందిట. అయితే ఇప్పుడు ఎలా అనిపిస్తోందంటే చదివాక, ప్రపంచం ఎంతో అవధి లేని, అంతులేని అవకాశాలు, ఆశలతో నిండుంది అని అనిపించింది ఆవిడకి. అయితే ఆవిడ అనుకుంటుంది, ఈ పుస్తకం ఒక గొప్ప సత్యాన్ని, ఒక గ్రేట్ ట్రూత్ని బహిర్గతం చేసింది. అయితే అదేంటి అంటే, మైండ్ తోటి ఎవరైనా ఏదైనా చేయొచ్చు అని ఆవిడ అభిప్రాయపడింది ఈ బుక్ తర్వాత. అయితే ఇప్పటి వరకు తన జీవితం మీద తనకే కంట్రోల్ లేదు, కానీ ఇప్పుడు అనిపిస్తోంది, పరిస్థితుల్ని చదివాక ఆవిడకి అనిపిస్తోంది అనమాట. అయితే ఈ మైండ్ కంట్రోల్ చేయడం ద్వారా సిచ్యువేషన్స్, పరిస్థితుల్ని అట్నుంచి ఇటు మార్చేయచ్చు అని. దీనికి తోడు ఏం చేసింది ఇవిడ, 2 ఏళ్ల రిలీజియస్ సైన్స్ ప్రాక్టీషనర్స్ కోర్స్ కూడా తీసేసుకుంది. అయితే ఆ గ్రాడ్యుయేషన్ లో డిప్లొమా ఇచ్చి దానికి గోడకు వేలాడదీసి, ఇది రోగులకి నయం చేస్తుంది ఈవిడ అని ప్రాక్టీస్ పెట్టుకోవడానికి అనమాట. అయితే ఈవిడ వృత్తిపరంగా ఎప్పుడు కూడా అది వాడుకోలేదు, ఎందుకంటే తనకే ముందు అంత దీని మీద నమ్మకం లేదు, అందుకే అంత ట్రస్ట్ చేయలేదన్నమాట. ఆ నమ్మకం లేదు. ఈ చదువుతోంది కానీ, అంత డిగ్రీలు అవి తీసుకుంది కానీ ఎందుకో అంత ట్రస్ట్ లేదు. ప్రాక్టీస్ ఈ ప్రాక్టీస్ రిజల్ట్స్ తనకే ముందు నిరూపించబడాలి అని అనుకుంది ఆవిడ. అంటే తను ముందు నిరూపించుకోవాలి కదా, ముందు ట్రై చేసే ముందు అని ఆవిడ అనుకుంది అనమాట. అయితే ఈ కథ వింటే నాకు ఒకటి గుర్తొస్తుంది, ఏంటంటే ఎవరైనాకైనా ఏదైనా చెప్పే ముందు మనం ఆచరించి చూపించాలి కదా. ఒక చిన్న కథ మీరందరూ వినే ఉంటారు. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక ఆవిడ వచ్చినప్పుడు కొడుకుని తీసుకొచ్చింది. అయితే ఆయన అడిగారట, ఎందుకు వచ్చావు అని అడిగితే, నా కొడుకు ఈ డేట్స్ అంటే ఖర్జూరాలు బాగా తినేస్తున్నాడు, వద్దురా అంటే వినడం లేదు, మళ్ళీ కడుపు నొప్పి వస్తుందిరా వద్దు అంటే వినడం లేదు, ఎంత చెప్పినా వినడం లేదు, మళ్ళీ మాంతాడు మళ్ళీ తినేస్తున్నాడు అంటే, ఇది మీరు చెప్తే వింటారేమో అని తీసుకొచ్చాను, మీరు కొంచెం చెప్పండి వీడికి అని చెప్పిందట. అయితే విన్నట్ట ఆయన ఏమనలేదు. ఒక వారం రోజుల తర్వాత రా అన్నట్ట. నాకు వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి ఆయన మళ్ళీ ఎందుకు వచ్చారంటే, లాస్ట్ వీక్ వచ్చాను, మీరు మళ్ళీ రమ్మన్నారు, వీడు నా మాట వినడం లేదు అని చెప్పిందిట. చెప్తే మళ్ళీ రా ఇంకో వారం రోజుల తర్వాత అన్నట్ట. మళ్ళీ వెళ్ళిందిట. మళ్ళీ వచ్చిన తర్వాత
అడిగిందట. అప్పుడు ఆయన బాబుతోటి ఒక మాట చెప్పారట, ఎక్కువ తినకు డేట్స్ అని, అంతే. ఆ మాట చెప్పేసిన తర్వాత వెళ్ళిపోయారట వాళ్ళు. నెక్స్ట్ టైం వచ్చి ఆయనకి మీరేం చెప్పారు, మీరు చెప్పిన మాట చక్కగా వర్క్ చేసింది, మా అబ్బాయి అస్సలు కొంచెమే తింటున్నాడు, ఎక్కువేం తినడం లేదు, మీరు చెప్పిన మాట పనిచేసింది అని చెప్పింది. అని చెప్తే ఆయన మరి కానీ నాకు ఒక సందేహం, ఎందుకు మీరు ఇన్ని రోజులు తీసుకున్నారు, ఆ మాట అప్పుడే చెప్పొచ్చు కదా అని. అంటే ఆయన అన్నట్ట, నాకు కూడా ఈ అలవాటు ఉంది, వీడికి చెప్పే ముందు నేను కంట్రోల్ చేసుకోవాలి కదా అన్నట్ట. అదే అలా నేను చేసుకున్నాక నాకు వర్క్ అయ్యాక అప్పుడు నేను చెప్పాను, అందుకు వర్క్ అయిందనట. అది ఒక కథ. ఇది చదువుతుంటే నాకు అది గుర్తొచ్చింది. సో అందుకని ఈవిడ తన మీద తనే ప్రాక్టీస్ అప్లై చేసుకోవాలి అని అనుకుంది. I did not consider my new belief to be spiritual or religious, in spite of the fact that its title was religious science. To me, it was a science angle that was important because I felt it embodied a metaphysical mental method of becoming healthier, wealthier, and wiser. A personal God had nothing to do with it, as far as I was concerned. అయితే ఈవిడ దీని పేరు రిలీజియస్ సైన్స్, మతానికి సంబంధించినటువంటి శాస్త్రం అయినా, రిలీజియస్ సైన్స్ అయినా సరే ఇది ఒక ఆధ్యాత్మికానికి లేక ఒక మతానికి సంబంధించింది అని తను అనుకోలేదు. తను ఎలా అనుకుందంటే, ఒక సైన్స్ యాంగిల్లోంచి చూసి ఆ యాంగిల్లోంచి చూసి భౌతిక శాస్త్ర ఆ విజ్ఞాన పరంగా ఆలోచిస్తే, ఇది ఇలా రిలీజియస్ సైన్స్ పరంగా ఆలోచిస్తే అందరు ఒకళ్ళు ఆరోగ్యంగా, ఆర్థికంగా కూడా, విజ్ఞాన పరంగా కూడా బాగుంటారు అని అలా ఆలోచించింది అనమాట. అయితే ఈవిడికి సంబంధించిన వరకు పర్సనల్ గాడ్ అంటే వ్యక్తిగతంగా ఒక గాడ్ అని ఒకరిని ఊహించడానికి ఈ సైన్స్ కి సంబంధం లేదు అని కూడా అనుకుంది. అయితే వీళ్ళు మెటాఫిజిక్స్ అంటే ఇప్పుడు నార్మల్లీ సైన్స్ అంటే ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. బిగ్ బ్యాంగ్ అంటే ప్రపంచం, ఈ సృష్టి అంతా ఒక పెద్ద విస్ఫోటనం వల్ల జరిగింది అని సైన్స్ బిలీవ్ చేస్తారు, కొంతమంది అలా నమ్ముతూ ఉంటారు. ఆ రకం అన్నమాట. Nevertheless, I was enthusiastic, as most new converts are, and I decided to try out my new skills to the closest on me. My mother was crippled with arthritis and could only go out of doors in a wheelchair. She had to very painfully get herself down our front steps and then sit in the wheelchair because my sisters and I were not strong enough to get the chair down the steps with her in it. The problem was complicated, but the fact that there were no railings on the steps. అయితే ఏదేమైనా సరే ఇది చదివిన తర్వాత ఆవిడ కొంచెం ఉత్సాహంగా ఉండింది. కొత్తగా వచ్చింది, కన్వర్ట్ అయింది కదా, ఇవన్నీ తీర్చుకుంది, కోర్సులు తీసుకుంది, ఇవన్నీ చదువుతోంది, నేర్చుకున్న స్కిల్స్, ఈ నైపుణ్యం అంతా, ఈ నైపుణ్యాలన్నీ ముందు తనకి క్లోజ్ గా ఉన్న వాళ్ళ మీద ప్రయత్నం చేయాలి, ఇంట్లో ఉన్న వాళ్ళ మీద అలా అని అనుకుంది. అప్పటికి వాళ్ళ అమ్మ, ఈవిడ తల్లి ఆర్థరైటిస్ తో బాగా బాధపడుతోంది. ఆవిడ క్రిపుల్డ్ అయిపోయారు, వికలాంగురాలు అయిపోయి ఉన్నారట. బయటకు వెళ్ళాలంటే వీల్ చైర్ కావాలి ఆవిడకి, వీళ్ళమ్మకి. ఫ్రంట్ స్టెప్స్ ముందున మెట్లుంటాయి, అవి చాలా కష్టంగా దిగి ఆవిడ వీల్ చైర్ లో కూర్చోవలసి వచ్చేదిట. ఎందుకంటే ఆవిడ్ని ముందు వీల్ చైర్ లో కూర్చోబెట్టి తర్వాత మెట్ల మించి తీసుకెళ్లి దింపడానికి ఈవిడ వీళ్ళ అక్క చెల్లెళ్ళు కలిసినా కూడా ఆ శక్తి సరిపోవట్లేదు అన్నమాట. అందుకని ఆవిడ కష్టపడుతూ ఉండేది, మెట్లు దిగి అప్పుడు వీల్ చైర్ లో కూర్చుని బయటకు వెళ్తుండేది. అయితే ఈ సమస్య ఎందుకు ఈ ప్రాబ్లం, ఈ సమస్య ఇంత కాంప్లికేటెడ్ గా ఎందుకైంది అంటే, ఆ మెట్లు ఉన్నాయి కదా వాళ్ళకి, ఆ మెట్ల దగ్గర రైలింగ్ లేదుట రెండు పక్కల. I felt this was a chance for me to be of help, so I set about giving mental treatments to my father, trying to influence him to have a railing installed on one side of the steps. Within a week or two, the railing was installed. I then decided there should be a railing on the other side of the steps,
and I gave my father another mental treatment. The second railing was also installed. It was quite probable that my father had the idea himself, but I found it rather strange that it happened the way it did. Actually, I could have simplified the whole process just by asking my father to install the railings. సో ఏమైందంటే ఇక్కడ ఈ సిచ్యుయేషన్ కి హెల్ప్ చేయడానికి ఒక ఛాన్స్ వచ్చింది దేవుడికి అనుకుని తను చదివిన ఈ ప్రాక్టీసులు, ఈ మెంటల్ ట్రీట్మెంట్లు, ఇప్పుడు కోర్సులు ఏవో చేసింది కదా, వీటన్నిటిని వాళ్ళ నాన్న మీద ప్రయత్నాలు చేస్తూ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి వీటి వల్ల ప్రభావితం చేయడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూసింది. ఎందుకు, ఎలా చేసింది అంటే మెట్ల మీద రైలింగ్ ఒకవైపు పెట్టడానికి. అలాగా ఏదో మెంటల్ ట్రీట్మెంట్, మైండ్ రీడ్ చేయడం చదువుతోంది కదా, ఏదో నేర్చుకుంది కదా, అది చేసింది వాళ్ళ నాన్న మీద. అదేదో ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత రైలింగ్ ఇలా చేయగానే 1-2 వారాల్లో ఆ రైలింగ్ ఇన్స్టాల్ అయిపోయింది. అమ్మ ఇది సక్సెస్ అయిపోయింది అనుకుని, ఇంకోవైపు కూడా ఉండాలి కదా అనుకుని రెండో వైపు పెట్టడానికి మళ్ళీ మెంటల్ ట్రీట్మెంట్ ఇచ్చింది. అది ఎలా చేస్తుందో మనకు తెలీదు. అది మైండ్ రీడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ మైండ్ తో రీడ్ చేస్తుంది కదా, రెండో వైపు కూడా అయిపోయింది. సో రైలింగ్ పెట్టాలని అసలు ఈవిడ అనుకుంటోంది ఇది సక్సెస్ అయిపోయిందని, కానీ రైలింగ్ పెట్టాలని వాళ్ళ నాన్నకే అనిపించి ఉండొచ్చు, కానీ ఈవిడకి ఎందుకో స్ట్రేంజ్ గా, వింతగా అనిపించింది. ఈవిడ అలా అనుకోవడం, అతను అలా పెట్టించేయడం వెంటనే అని. నిజానికి ఈవిడ ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్ గా చేసేసి ఉండాల్సింది. వెళ్ళి నాన్న ఇలా అమ్మకి కష్టంగా ఉంది, రైలింగ్ పెడదామా అంటే అయిపోయేదేమో కదా, కానీ ఆవిడ అలా చేయలేదు. Another time, I decided to treat my husband, with whom by this time I was quite dissatisfied. Sure enough, after a few mental treatments aimed at changing his character and disposition, he became mellow and so much more likable that even my family noticed it. But for some reason, it suddenly struck me that I shouldn't be doing this, that I had no right to interfere with someone else's mind. So I stopped my efforts and he reverted to his old ways. I never tried it again with anyone else. అయితే ఏమైంది, ఇదైన తర్వాత ఇంకో ప్రయత్నం చేసింది వాళ్ళ హస్బెండ్ మీద. అప్పటికి ఇప్పుడు పెళ్లి చేసుకుంది కదా, అక్కడెక్కడో డాన్స్ స్టూడియోలో అతనికి అనిపించినప్పుడు పరిచయం అయ్యి పెళ్లి చేసుకుంది. ఆ భర్త ఇప్పటికి ఈ టైంకి ఆవిడకి ఏదో అసంతృప్తిగా ఉండిందట. 2-3 మెంటల్ ట్రీట్మెంట్లు ఇలాగే ఇచ్చేసరికి అతను కొంచెం మారట. అందరూ కొంచెం సాత్వికంగా అయిపోయి చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. అందరూ అతనంటే ఇష్టపడేలాగా అయిపోయట. సో ఈవిడ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ కూడా అది గమనించడం జరిగింది. కానీ ఈవిడికి ఎందుకో సడన్ గా అనిపించిందిట, ఎందుకు ఇలా చేశాను, నేను ఇలా చేయకూడదు, ఇంకొకళ్ళ మైండ్లోకి వెళ్ళి, ఇతరుల మైండ్లోకి వెళ్ళి వాళ్ళని జోక్యం చేసుకోవడానికి నాకేం హక్కు ఉంది, నాకు హక్కు లేదు అని అనుకుంది. అప్పుడు ఆపేసింది. ఆపేగానే మళ్ళీ స్క్వేర్ 1 మొదలెట్టేశాడు. అతనికి తిరిగి తన పాత స్వభావం వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా ఈవిడ ఎవరి మీద కూడా ట్రై చేయలేదు ఆవిడ యొక్క ప్రయోగాలు. The first summer after I had become devoted to religious science, Maya suggested that I go to her to camp farthest out in New Hampshire, where a meeting was being sponsored by the Council of Churches in the United States. Many of the leaders of this new thought movement were to attend to discuss ways of promoting their ideas in the various churches. ఆ సమ్మర్ లో ఇలా రిలీజియస్ సైన్స్ కి అంకితం అయిపోయిన మొదటి వేసవిలో, ఆ సమ్మర్ లో ఈ మాయ అనే ఈ కంపెనీ ఓనరు తనతో పాటు న్యూ హాంప్షైర్ లో క్యాంప్ ఫార్దెస్ట్ ఉంది, అక్కడ ఒక సమావేశం జరుగుతోంది, అక్కడికి వస్తావా అని అడిగిందిట. అయితే ఈ కాన్ఫరెన్స్, ఈ సమావేశం యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న కౌన్సిల్ ఆఫ్ చర్చెస్, అన్ని చర్చిలు వాళ్ళు స్పాన్సర్ చేశారు. అయితే వీళ్ళ గ్రూప్ కొత్తది కదా, ఈ సైన్స్ ఇప్పుడే పుడుతోంది, ఈ థియరీ కొత్త సైన్స్, ఈ న్యూ థాట్ యొక్క ఈ ఉద్యమం, ఈ మూమెంట్, వీళ్ళ లీడర్స్ అందరూ అక్కడికి వెళ్ళి అక్కడ హాజరయ్యి వీళ్ళ ఆలోచనలన్నీ అక్కడ ప్రమోట్ చేయడానికి వెళ్తున్నారనమాట. అందుకు రమ్మంది ఆ మాయా అనేవాడ.
I went, and while I was particularly drawn to one woman, Lynn, not her real name, the attraction was mutual, and we became close friends. Much later, Lynn was to meet Meher Baba, but she did not take to him. Within a few months after meeting Lynn, the studio closed, and I was out of a job again. సరే ఈ మాయ పిలిచింది కదా అని ఈవిడ వెళ్ళిందిట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆవిడ ఆకర్షించింది ఈవిడ్ని. అంటే ఇక్కడ పరిచయాలు అవుతాయి, మీరెక్కడ అనుకుంటే నేను న్యూయార్కే అనుకుని ఆవిడ ఫ్రెండ్లీగా కనెక్షన్ దొరికింది. ఆవిడతో పరిచయం అయింది. ఆవిడ పేరు లిన్. కానీ ఈ పేరు మార్చారట, అసలు పేరు అది కాదని బుక్ లో రాశారు. ఆవిడతో ఇలా కనెక్షన్ దొరికాక లిన్కి కూడా అలాగే అనిపించిందిట, ఈవిడంటే ఏంటో ఫ్రెండ్లీగా. ఇద్దరికి పరస్పరంగా ఒకటే భావన. వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ గా సన్నిహితంగా అయిపోయారు. అయితే ఈ లిన్ ఈ లిన్నే కొన్నేళ్ల తర్వాత మెహర్ బాబాని కలవాల్సి ఉంది, కానీ ఈవెన్చువల్లీ ఈవిడ అంత దగ్గరగా వెళ్ళలేదు. బట్ ఈవిడే అనమాట. ఈ లిన్ని కలిసిన కొన్ని నెలల్లోనే ఈవిడ పనిచేస్తుంది కదా, ఈ ఢిల్లీ పనిచేస్తున్న స్టూడియో మూసేసట. ఇలా లిన్ని కలిసింది, కొన్ని నెలల తర్వాత స్టూడియో మూసారు. మళ్ళీ ఉద్యోగం లేదు ఈవిడికి. ఐ థింక్ జై బాబా నా టైం అయిపోయింది. జై బాబా. బాగా చెప్పారా అంకుల్, బాగా చెప్పారండి, చాలా మంచి విషయాలు. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. కవ్వించి కరిగించి నవ్వించి నడిపించి, కవ్వించి కరిగించి నవ్వించి నడిపించి, కంట నీరు తెప్పించి వెంట పడుతుంటావు, వెంట పడుతూనే కాపాడుతుంటావు. కంట నీరు తెప్పించి వెంట పడుతుంటావు, వెంట పడుతూనే కాపాడుతుంటావు. మెహరు బాబా మెహరు బాబా, మెహరు బాబా మెహరు బాబా, మెహరు బాబా మెహరు బాబా, మెహరు బాబా మెహరు బాబా. నీ అంద చందాలను ఎరుగని మా కనులకు, కంటికో అందముతో కనబడుతూ ఉంటావు. నీ అంద చందాలను ఎరుగని మా కనులకు, కంటికో అందముతో కనబడుతూ ఉంటావు. చిత్రాలలో నీవు చిత్రంగా కనిపిస్తూ, చిత్రాతి చిత్రముగా కనబడుతూ ఉంటావు. చిత్రాలలో నీవు చిత్రంగా కనిపిస్తూ, చిత్రాతి చిత్రముగా కనబడుతూ ఉంటావు. మెహరు బాబా మెహరు బాబా, మెహరు బాబా మెహరు బాబా, మెహరు బాబా మెహరు బాబా, మెహరు బాబా మెహరు బాబా. ముచ్చటగా నేను చూస్తూ మురిసిపోతుంటాము, ప్రేమగా పాడుకొని పొంగిపోతుంటాము. ముచ్చటగా నేను చూస్తూ మురిసిపోతుంటాము, ప్రేమగా పాడుకొని పొంగిపోతుంటాము. ఆ సమయమున నీవు హృదయాలు స్పృశించే ఎనలేని ఆనందం కలుగజేస్తుంటావు. ఆ సమయమున నీవు హృదయాలు స్పృశించి ఎనలేని ఆనందం కలుగజేస్తుంటావు. మెహరు బాబా మెహరు బాబా, మెహరు బాబా మెహరు బాబా, మెహరు బాబా మెహరు బాబా, మెహరు బాబా మెహరు బాబా. ఆశలను తెలుసుకొని ఆట పట్టిస్తావు, ఆరాటమును చూసి ఏడిపేస్తుంటావు. ఆశలను తెలుసుకొని ఆట పట్టిస్తావు, ఆరాటమును చూసి ఏడిపేస్తుంటావు. కంట నీరు రాగానే కరిగిపోతుంటావు, కమ్మని అనుభవమును కలుగజేస్తుంటావు.
కంట నీరు రాగానే కరిగిపోతుంటావు, కమ్మని అనుభవమును కలుగజేస్తుంటావు. మెహరు బాబా 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 మెహరు బాబా. చూడలేని కన్నులకు కనువిందు చేస్తావు, ఆశగా చూస్తున్నా కనుమరుగు అవుతావు. చూడలేని కన్నులకు కనువిందు చేస్తావు, ఆశగా చూస్తున్నా కనుమరుగు అవుతావు. నీ దివ్య లీలలను లీలగా తెలుసుకొని పాటగా రాశాడు మెహరశ్రీ మాటలలో. నీ దివ్య లీలలను లీలగా తెలుసుకొని పాటగా రాశాడు మెహరశ్రీ మాటలలో. మెహరు బాబా 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 మెహరు బాబా. కవ్వించి కరిగించి నవ్వించి నడిపించి, కవ్వించి కరిగించి నవ్వించి నడిపించి, కంట నీరు తెప్పించి వెంట పడుతుంటావు, వెంట వెంట పడుతూనే కాపాడుతుంటావు. కంట నీరు తెప్పించి వెంట పడుతుంటావు, వెంట వెంట పడుతూనే కాపాడుతుంటావు. మెహరు బాబా 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 మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ఇది కొంచెం పెద్ద పాట అండి. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే. సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే. సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే. ఒకసారి అన్నావు నీదు ప్రేమికులతో, ఒకసారి అన్నావు నీదు ప్రేమికులతో, నీ ప్రేమ కోరుటే ఉత్తమమౌ కోర్కెయని. నీ ప్రేమ కోరుటే ఉత్తమమౌ కోర్కెయని. అందుకే అడిగాను నేరమా ప్రియతమా, అందుకే అడిగాను నేరమా ప్రియతమా. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, నిన్నడుగరాదని అంటారు కొందరు, నిన్నడుగరాదని అంటారు కొందరు. నిన్నడుగుటే నాకు ఎంతో ఆనందం, నిన్నడుగుటే నాకు ఎంతో ఆనందం. అడిగే నా స్వేచ్ఛ కాదనకు దైవమా, అడిగే నా స్వేచ్ఛ కాదనకు దైవమా. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, కోర్కెలను తీర్చుటకు త్రోసిపుచ్చుటకైనా, కోర్కెలను తీర్చుటకు త్రోసిపుచ్చుటకైనా కలదు నీకధికారం కాదనే వారెవరు, కలదు నీకధికారం కాదనే వారెవరు. అడిగినంత మాత్రాన ఒరిగేది ఏముంది, అడిగినంత మాత్రాన ఒరిగేది ఏముంది. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది. మనసులో ఉంచుకొని
మినకుండుట నాకు మనసులో ఉంచుకొని, మినకుండుట నాకు కపటమనిపిస్తోంది కాదా ప్రియతమా, కపటమనిపిస్తోంది కాదా ప్రియతమా. కష్టమున నినుగాక ఎవరికై చూసేది, కష్టమున నినుగాక ఎవరికై చూసేది. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది. గుండె భారమవుతోంది బాధ నీకు చెప్పనిచో, గుండె భారమవుతోంది బాధ నీకు చెప్పనిచో. అనుమతించు ప్రియతమా మనసు విప్పి చెబుతాను, అనుమతించు ప్రియతమా మనసు విప్పి చెబుతాను. వినిపించుటే నాదు భాగ్యమనుకుంటాను, వినిపించుటే నాదు భాగ్యమనుకుంటాను. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది. అడిగినా మానినా రెండు సమానమే, అడిగినా మానినా రెండు సమానమే. సిగ్గుపడి అడగనిచో బాధయే మిగులుతుంది, సిగ్గుపడి అడగనిచో బాధయే మిగులుతుంది. అడుగక బాధపడే బాధ నాకెందుకు, అడుగక బాధపడే బాధ నాకెందుకు. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది. సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే, సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే. ధూళిగా నన్ను చేసి ఆడుకుంటున్నావు, ధూళిగా నన్ను చేసి ఆడుకుంటున్నావు. అడుగని వారికి దివ్య ప్రియతముడ నీవు, అడుగని వారికి దివ్య ప్రియతముడ నీవు. అడిగే నా పాలిట కారుణ్యమూర్తివి, అడిగే నా పాలిట కారుణ్యమూర్తివి. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది. సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే, సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే. అవతార్ మెహర్ బాబా की जय. ఇప్పుడు మెహర్ బాబా నెక్స్ట్ వేవ్ అన్న బుక్ లోంచి చదువుతున్నానండి. నాకు ఇంకో 1 minute ఉంది, సారీ. జై బాబా. అయితే నామం చేస్తానండి. జై బాబా. జై బాబా బోలో మెహర్ బాబా, 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 జై బాబా బోలో మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. శిల్ప రెడీగా ఉన్నామా? యా, జై బాబా అక్క. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా అండి. ఈరోజు సప్తాహం కార్యక్రమంలో 5వ రోజు. చాలా ఫాస్ట్గా వచ్చేసాం మనం 5వ రోజుకి. ఇంకా 2 రోజులే ఉన్నాయి అంటే అయ్యో అప్పుడే అయిపోతుందా అని కూడా మనకు అనిపిస్తోంది. మరి ఈనాటి కార్యక్రమంలోని మనం రోజు చెప్పుకుంటున్నట్లుగా రియల్ లవ్, రియల్ ఎక్సిస్టెన్స్, రియల్ లవ్, రియల్ సాక్రిఫైస్ అండ్ రియల్ రినౌన్సియేషన్. ఇవాళ వస్తే రియల్ నాలెడ్జ్.
అంటే యథార్థ జ్ఞానము, విచ్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. అవతార్ మెహర్ బాబా కీ జై. యువర్ నాలెడ్జ్ ఇన్ఫినిట్, పవర్ ఇన్ఫినిట్ అండ్ బ్లిస్ ఇన్ఫినిట్. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. అవతార్ మెహర్ బాబా కీ జై. జ్ఞానం అనే ఆ సముద్రం నుంచి జ్ఞానసాగరుడు మనకు ఇచ్చిన ఈ యథార్థ జ్ఞానాన్ని మనము తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. యథార్థ జ్ఞానము అంటే బాబా మనకు ఏం చెప్తున్నారు అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్టు. దీన్ని మనం ఒక 3 పార్ట్స్ గా చేసుకుని బాబా ఏం చెప్పారో తెలుసుకుందాం. ఫస్ట్ పార్ట్ లోని బాబా అంటున్నారు, జ్ఞానం అంటే భగవంతుడు అందరిలోని ఉన్నాడు. అంటే మంచి వాళ్ళలోని, చెడ్డ వాళ్ళలోని, అలాగే పుణ్యాత్ముడు, పాపాత్ముడు, పేద గొప్ప ఇటువంటి తేడాలు లేకుండా భగవంతుడు ప్రతి ఒక్కరిలోని ఉన్నారు అని మనం రియలైజ్ అయినప్పుడే మనకు యథార్థ జ్ఞానం వచ్చినట్లుట. అంటే ఇది పరిస్థితులను అనుసరించి మనం అందరినీ కూడా సమానంగా చూడగలగాలి. మళ్ళీను సెకండ్ పార్ట్ లోనే అది చెప్తున్నారు, అందరిలోని భగవంతుడు ఉన్నాడు, మరి వారందరినీ కూడా మనము సమానంగా చూడాలి. అలా చూడగలిగినప్పుడే మనకు ఈ యథార్థ జ్ఞానం వచ్చినట్లుట. అంతేకాకుండా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇతరులకు మనం సహాయపడాలట. అంటే ఫలితాన్ని గాని వాళ్ళ నుంచి ఇన్ రిటర్న్ మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మరియు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఇప్పుడు ఎక్కడైనా గొడవలు అవుతున్నాయి అనుకోండి, వీళ్ళు నా ఫ్రెండ్స్, సో నేను వీళ్ళకే సపోర్ట్ చెయ్యాలి అని మనం ఆలోచించకుండా, ఎక్కడ అయితే నిజం ఉన్నది అని మనకి తెలిస్తే ఆ విషయానికే మనం సపోర్ట్ చేయగలిగి ఉండాలట. అంటే మన మనసులోని ఎటువంటి ఫీలింగ్స్ ఉండకూడదు మనం జడ్జ్ చేస్తున్నప్పుడు. సో ఇలా చేయగలిగినప్పుడే మనకు యథార్థ జ్ఞానం ఉంది. ఎందుకు అంటే భగవంతుడు అందరిలోని ఉన్నాడు కదా, అందరినీ సమానంగా చూడగలిగి వారిలోని మంచి చెడ్డ అన్నిటినీ మనం ఈక్వల్ గా క్షమించగలగాలట. అప్పుడే ఇటువంటి రియల్ నాలెడ్జ్ మనకు వచ్చినట్లుట. మరి ఇప్పుడు ఈ సంకీర్తనతో ఒక్కసారి అసలు రియల్ నాలెడ్జ్ అంటే ఏంటి అని మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జానవే మనసా ఎంతటి దానవే మనసా, ఎంతటి దానవే మనసా. జానవే మనసా ఎంతటి దానవే మనసా, ఎంతటి దానవే మనసా. జ్ఞానులకు ఒక జాతి కలదని చాటనే చితివా. జ్ఞానులకు ఒక జాతి కలదని చాటనే చితివా. జాతి కారణమా జ్ఞానికి నీతి కారణమా. జానవే మనసా ఎంతటి దానవే మనసా, ఎంతటి దానవే మనసా. మతము మారిన దేవుడొకడను గతము మరువకుమా. మతము మారిన దేవుడొకడను గతము మరువకుమా. మతము కారణమా మానవ మమత కారణమా.
మతము కారణమా మానవా మమత కారణమా జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా కులములో ఘన కులము నీదని కులుకుటది తగునా కులములో ఘన కులము నీదని కులుకుటది తగునా కులము కారణమా పావన గుణము కారణమా కులము కారణమా పావన గుణము కారణమా జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా దేవుడేడని అంతు తెలియని దేశమేగితివా దేవుడేడని అంతు తెలియని దేశమేగితివా దేశమెరుగవు శ్రీ మెహరుని దేవుని గగనవా దేశమెరుగవు శ్రీ మెహరుని దేవుని గగనవా. అలాగా బాబాని దేవుడుగా మనము కనుక్కొని ఆయనే అందరిలో సమానంగా ఉన్నారు అనే భావనతోటి మనం అందరం ఉండాలి. ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత మూడో పాటలో ఏం చెప్తున్నారు అంటే నిష్పక్షపాతం అయిపోయింది, మరి మనం అందరినీ సమానంగా ప్రేమించాలి. అంతేకాకుండా ఏంటంటే ఎవరికి ఎటువంటి హాని గాని ఎటువంటి కీడు గాని మనం చేయకూడదు. ఇటువంటివి చేయకుండా వాళ్ళతో సోదర భావంతో మనము మెలగగలగాలి అని బాబా మనకి క్లియర్ గా ఈ అన్ని పైన చెప్పిన అన్ని క్వాలిటీస్ ఉంటే గనక మనకి ఆ రియల్ నాలెడ్జ్ వచ్చేసినట్లే. అందుకే బాబా అందరినీ ప్రేమించండి అని చెప్తూనే ఆ ప్రేమ ఎక్కడి నుంచి మొదలవ్వాలి అంటే అంటున్నారు, మన శత్రువులని ప్రేమించడం దగ్గర నుంచి మనం మొదలు పెట్టాలట. అది చాలా కష్టతరమైన పని కదండి. మరి మనం శత్రువుల్ని ప్రేమించాలి అని అంటే పైనున్న గుణాలను ఫస్ట్ మనం తెలుసుకున్న తర్వాత ఈ యథార్థ జ్ఞానం మనకి ఎందుకు రావాలి అని అర్థమైతేనే మనము ఈ పని అంటే ట్రై అయినా చేస్తాం కనీసం. సో ఇలా చెప్తూ బాబా చెప్తున్నారు, జ్ఞానం అన్నది 2 రకాలట. ఒకటి నాలెడ్జ్ గెయిన్ త్రూ ఇంటెలిజెన్స్, రెండోది హిడెన్ నాలెడ్జ్. అంటే ఒకటి తెలివితేటలు ఉండాలి, దానికి మనస్సు అవసరం చాలా ఉందిట. రెండో దానికి దాచిపెట్టిన జ్ఞానం కాబట్టి దీనికి మనస్సుతో అంత పని లేదట. అంటే ఎవరైనా సరే ఏదైనా మినిమం నాలెడ్జ్ ఉంటే చదువుకోకపోయినా సరే వాటి వల్ల అంటే వాటి గురించి గాని వాటి వల్ల గాని మనకు వచ్చే జ్ఞానము ఈజీగా అర్థమైపోతుందట. సో ఇంతటి అపరిమిత జ్ఞానం ఎవరికి ఉంది అంటే ఆ భగవంతుడు సాక్షాత్తు అవతార్ మెహర్ బాబాకు తప్పించి ఎవరికి ఉన్నదని మనం అనుకుంటాము. సో బాబా చెప్పినట్లుగా మనం అందరినీ సమానంగా ప్రేమించి ఈ యథార్థ జ్ఞానాన్ని మనందరం పొందాలి. మరి ఎంత అపరిమితమైన జ్ఞానం బాబాకి ఉంది అన్నది ఈ సంకీర్తనలో ఒక్కసారి విందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జ్ఞాన తేజుడ నీవు, జ్ఞాన తేజుడ నీవు, అజ్ఞానుడను నేను,
దివ్య ప్రేమవు నీవు ప్రేమార్థి నేను జ్ఞాన తేజుడ నీవు అపరిమిత జ్ఞానము ఆనందమే నీవు పరిమితానందము జ్ఞానము మాకు అపరిమితం వైనా శక్తిమంతుడ నీవు పరిమితము నా శక్తి దాసుడను నేను. నిజమే కదండి, మనకున్న జ్ఞానము చాలా పరిమితము, మరి బాబాకున్నది అపరిమితమైన జ్ఞానము. మరి ఆ జ్ఞానం మనం పొందాలి అంటే మనం ఎంత ప్రయత్నం చేయాలి? ఇలా చెప్తూ పరమాత్మవై నీలో వెలుగొందుచున్నావు అజ్ఞానమున మాలో నిదురించుచున్నావు మెహరు మెహరని పలుక మేలుకొనుచున్నావు నిత్య స్మరణము చేయ మరి నిదురపోవు. అంటే ఈ నిరంతరము నామస్మరణకి మళ్ళీ బాబా చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. నిరంతరము మనము బాబా నామస్మరణ, బాబా కొంగును గట్టిగా పట్టుకుంటే ఆ జ్ఞానం మనకి ఆటోమేటిక్ గా ఆయనే ఇచ్చేస్తారు. దివ్య ప్రేమవు నీవై తిరుగాడు శుభవేళ మాయలో మ్రక్కిన మనుజాదముడను మానవాకృతిని మహిచరించిన వేళ మా పాలి దైవమని నమ్మి చేరితిని జ్ఞాన తేజుడ నీవు ప్రేమవు నీవని ప్రేమించినామయ్యా ప్రేమ మా హృదయాల ప్రసరించుమయ్యా ప్రేమ నందన వనము విహరించుమయ్యా ప్రేమ పల్లకి మోయ బోయిలమయ్యా జ్ఞాన తేజుడ నీవు జ్ఞాన తేజుడ నీవు అజ్ఞానుడను నేను దివ్య ప్రేమవు నీవు ప్రేమార్థి నేను జ్ఞాన తేజుడ నీవు. మరి అటువంటి అద్భుతమైన ఆ జ్ఞానాన్ని బాబా మనందరకు ప్రసాదించాలని బాబాని సదా ప్రార్థిస్తున్నాను. ఒక్క నిమిషం ఉంది నామం చేసి ముగిస్తాను. అవతార్ మెహర్ బాబా की जय. అవతారు మెహరు బాబా की जय. అవతారు మెహర్ బాబా की जय. అవతారు మెహరు బాబా की जय. అవతారు మెహరు బాబా की जय. అవతారు మెహరు బాబా की जय. అవతారు మెహర్ బాబా की जय. అవతారు మెహరు 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 బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. రియల్ కంట్రోల్ అన్న టాపిక్ తోటి మళ్ళా రేపు మనందరం కలుసుకుందాం. అంతవరకు అందరికీ జై బాబాలు. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా శిల్ప, చాలా బాగా పాడావు, చాలా మంచి విషయాలు బాగా చెప్పావు.
నెక్స్ట్ మన శైలజ గారు. శైలజ రెడీగా ఉన్నారండి? జై బాబా. జై బాబా. లైన్ లో ఉన్నారా లేదా? No. Okay. Avatar Meher Baba ki Jai. We'll continue reading That's How It Was, Stories of Life with Meher Baba by Eric Jesawala. So we'll continue that Ginde story. Baba agreed and told Dr. Ginde from then on he was not allowed to say anything to his driver. He had to let his driver drive at his own speed and not to insist that he try to pass every vehicle on the road. Dr. Ginde didn't like it, but his love for Baba was such that he obeyed. But now see the situation, he has been called to Merazad on 31st by Baba, and Baba has emphasized that he must be there by 12 noon at least. So Dr. Ginde had left early that morning in plenty of time. But some reason his driver went slower than as usual. Of course, Dr. Ginde didn't know just how critical Baba's condition was. But he was besides himself, and yet he couldn't say a word to the driver. And then to make matters worse, the driver suddenly pulls over to the side of the road and gets out of the car. Dr. Ginde thought the driver had to pedal or something, but the driver just stood there for quite a while, resting, and Dr. Ginde, bound by his obedience to his Lord, had to remain silent. And it was because of that he was late. He arrived at Adi's office just in time to hear that Baba had dropped his body. The shock was so great that he had a heart attack right there in Adi's office. But after only a minute, he and Adi drew to Merazal. He was able to pay his last respect to Baba. Where were you? We asked. Baba wanted you here by 12. Baba kept asking for you. And poor Ginde, it wasn't his fault that he was late, but he must have felt it. I told you the shock was so great that he had a heart attack as soon as he arrived and heard the news. But then he stayed and was with us while Baba's body was lying in the crypt at Mehrabad. It was Dr. Ginde who kept urging us to enter the Baba's body. We hadn't planned to keep Baba's body for 7 days in the Samadhi. We had no such plans at all. We weren't able to think ahead that way. We simply were following Baba's orders. We took Baba's body to the crypt at Mehrabad because he had told us many times how important it was his body be placed there after he dropped it. And we played Begin the Begin because Baba had told us to do that as well. But we had no idea so many of Baba lovers would come to pay their respects to him, to have one last glimpse of his face. And with so many lovers coming and from distant lands, how could we deprive them from his last darshan? We couldn't, so we got blocks of ice and kept Baba's body surrounded by ice blocks. Even so, Dr. Ginde was upset. Erich, he would tell me, Baba is God, but his body is human. It will decompose just like any other body. You must inter it. You see, Ginde was afraid that Baba's body would swell up and burst. You can keep his body indefinitely. This is a desert climate. You must inter it as soon as possible. And we said we could, as soon as there was a first indication that Baba's body was starting to deteriorate. But the days passed and we still hadn't entered the body, and Dr. Ginde couldn't take it anymore. He decided to go back to Bombay. But before he went, he asked Don Stevens, who was there, to come and see him in Bombay on his way back to the States to tell him exactly what occurred during the next few days. And you know, Baba's body stayed fresh the entire 7 days. But after a week, it was decided that time had come to inter Baba's body. And so on February 7th, on his birthday, by the Zoroastrian calendar, the ice was removed and Baba's body was covered up. A wooden coffin had been made with a lid, and earth was put on top of that, and then a cloth was placed at the top. The marble slab wasn't installed until sometime later. Don Stevens left and went back to America. But he remembered Dr. Ginde's request, and so he went to visit him. He went to Dr. Ginde's apartment and opened his arms to hug Dr. Ginde. When to his utter astonishment and surprise, Dr. Ginde bent down and lowered his head on Don's shoes. Don didn't know what to say. He was so taken aback at this. He was this man, this famous doctor,
falling at his feet and wiping the dust off Don's shoes and placing it on the head. You have just returned from Mehrabad, Dr. Ginde explained. So the dust on your shoes is sacred. That is the degree to which this famous neurosurgeon came to love Meher Baba as the Lord. Dr. Ram Ginde, truly a great lover. And to net this lover, Baba used the excuse of trigeminal neuralgia. At one time or another, I think every part of the body, Baba's body suffered from some sort of ailment. And in each, a different specialist would be sought out, and whosoever came to see Baba, they ended up by surrendering to his love. The avatar suffers, but through that suffering, his lovers are drawn to him. And through our suffering for him, not for ourselves, our love for him is increased. And the more we love him, the more we feel. We don't love him, and the more we suffer for him. Until that love and that suffering reaches such a height that beloved falls in love with his lover, and the game is over. The beloved becomes the lover, and the lover becomes the beloved. That is called realization. Next, we will go to Gustaji. Really speaking, you're both right. Your father is right when he says we simply have to love him, and you are right when you say we have to obey him. Obedience is very important. Mer Baba put great emphasis on it. But what will you obey? First and foremost, Baba left us with one standing order to love him as he should be loved. So your father is right. But who of us can obey that? So failing to obey him in that, there is a second course open to us, and that is to obey him in lesser things. And that's where the type of obedience that you are talking about comes in. It is the same with the breaking of his silence. Remember our discussion yesterday. Those who say Baba's breaking of his silence will be dramatic event like the bursting of 1,000 atom bombs are right, because Baba said that. But Baba also said that his voice speaking in our hearts is the breaking of his silence. So that must also be right. Baba has said both. So they must both be right. I tell you, brother, over and over again, I tell you, whatever it is true, it is a part of the truth, but it is not the whole truth. And that's the way this world is. Everything you see or experience is part of illusion. Now, illusion means what? Illusion means it's a realm of duality. So no matter what you say, the opposite will also be there. If you have hot, you also have to have cold. It cannot be helped, there is no way out of it, because that's the nature of duality, of illusion. But the whole truth is beyond duality. And that is why Baba stressed love. Because love is the experience of unity in the midst of duality. Do you know the quote of Mamas? I like to say, are you familiar with it? Harmony is the imprint of oneness upon multiplicity. Baba once said, "You should strive for union or real harmony, which is union in diversity." As long as we try to understand things with our mist, we are dealing in the realm of duality. But when the heart experiences love, we get a taste of the unity of life. Perhaps that is why Baba said, understanding has no meaning, love does have meaning. But then you raise the question of obedience, because Baba said obedience has most meaning. But what was the obedience Baba wanted? It was to love him as he should be loved. So to obey Baba is our attempt to love him. This is the difference between two. Real love implies obedience. Obedience is part and parcel of it. When your beloved asks you for a favor, do you refuse? Of course not. In fact, when you love someone, you do not even wait for beloved to ask, but you anticipate their needs and see it to first. That is what I mean when I say love implies obedience. So why did Baba stress obedience? Because he knew we can't love him as he should be loved. That is what he wants, but we cannot do it. So Baba says, well, if you can't do that, then obey me. And that is where the following of those standing orders come into play. What did you say those orders were? No taking of drugs, no sex outside of marriage, the
how to love God message, and so on and so forth. Those are all good. What do you say is right? They are his standing orders if you take them that way. But then your father is also right to concentrate on simply remembering him, thinking about him, for those are the primary lessons in learning to love him. And they are also the secondary lessons too. The lessons don't change, but the way we go about it changes. It becomes more natural, more automatic and spontaneous. But we still find ourselves thinking about him, remembering him. After all, when you obey what you call his standing orders, what happens? You are also thinking about him, remembering him, isn't it? So it all comes down to the same thing. It is as if we were all stationed on the circumference of an infinitely large circle. No matter from where we start, as we approach the Lord, our paths converge until when we find Him. There is no difference at all, there is unity. But this hall is not meant for that. It is not meant for talks about unity, because when one experiences that, there is no need of talking. Talking implies separation and duality. So let me tell you a story which is all about duality and separation and obedience and love. An epic, you may call it. And if it sheds any light on what we have been talking about, well and good. If it doesn't, well, this is also well and good, for that is the nature of our life in duality. This story concerns our travels with Baba. There was just a few of us. There was Gustaji and Vishnu and Baba and Chaggan and Baidul and myself. Baba was doing must work and we were traveling with him towards Calcutta, and the journey was long and exhausting. You know how it was with us when we traveled with Baba. It wasn't even so much the fact that we rarely slept. It was anxiety, the nervousness we felt because we were all so worried about taking care of Baba's physical body. For ourselves, we didn't care. I was young and strong, and I could easily shoulder people aside and get on a train no matter how crowded. I could also go along periods without sleep or food. What of it? There is nothing in that. I could make myself comfortable on a train no matter what, sitting on the top of someone's baggage, standing the whole way if need be. But with Baba, it was a different manner. It was our duty to see to his comfort, and so we are always we're anxious as to whether we would be able to find space for Baba. Would we be able to protect him in the mad crush on the platform? And then would we have enough time to get all the baggage Baba always traveled with on train before it left? It was this sort of anxiety which made our traveling such an ordeal for us. And then to make matters worse, there was Gustaji. I said before how all those of us with Baba were all the characters, and Gustaji was no exception. His duty was simply to be with us, to entertain and please Baba with his presence. But the journeys were very long. I had so many things to see and Vishnu was looking after all our luggage, counting it at every change, making sure that nothing got left behind. Chagan would cook for Baba. Baidul would help contact the mosque. Everyone had some duty except for Gustaji. He had no duty of this sort at all, and this made life very difficult for him. Maybe it sounds like he had the easy role to play, but believe me, it is much easier to be kept busy than to be given nothing to do. So how would Gustaji pass this his time? How would he keep himself busy? He would pick up bits of string and newspaper and collect them. This was his habit. He was a little like Katie. Nothing ever got thrown away in his presence, but he would swoop on it like a hawk and save it. And what would he do with all this junk? He would collect it in big piles and then send to town, and he would get a few paise, a few rupees in return, and this became his spending money. He would buy sweets because he likes to suck on sweets, and he would see to it and it has a nice supply by collecting and selling all this trash. But such was his habit. um,
that even when we traveled, Gustaji would continue with it. So not only did Vishnu have to see all our baggage, but he had to see all of the Gustaji's packages, and they were mostly rubbish, bits of string he had picked up out of the gutter, old newspaper, and the like. He would try them all into the big bundles and carry them with us. So as we traveled and we get more and more tired, Vishnu had more and more luggage to look after, and he had to look after to begin with, because whenever we traveled with Baba, we always had lot of baggage. Why was this? Was it because Baba liked to travel with lots of baggage? You have seen pictures perhaps of how we traveled in the blue bus, how overloaded the blue bus was. It used to pile up so high that we had to be careful when driving under anything with a low clearance. But that's a different story. In the early years, sometimes the mandali were referred to as Baba's spiritual baggage, because it seemed that it was Baba's way to always take him not only more baggage that was needed, but many more people, they were needed. But there was a reason for this luggage. It wasn't that Baba ordered us to carry so many bags. It was our desire to have everything he might need in the course of his travels. When we traveled with Baba, we didn't have regular hours. We didn't eat regular meals, but every now and then Baba might get hungry. He might express his wish for something to eat or drink, and so we wanted to be ready. So we carried drinking water with us. I always carried a special container with clean water for Baba, because we could never be certain of the water we could get when we traveled. And this water was kept in a brass container, so it would get hot. You know what it like here in summer. Even now it gets hot during the days. And of course the trains were not air conditioned, and the container would get warm to the touch. And Baba would express his desire to have something to drink, and I would feel the container and see that it is warm, and so I would want something else for Baba to drink. And then if we were lucky, we would come to station and we would be able to get some green coconuts and give Baba the coconut milk, the juice to drink. Have you ever tasted that? Have you ever tasted that? It is most refreshing, delicious, and it is very pure because it can't be contaminated. The coconut protects it. Nothing can get inside. The man who sells them hacks a hole in the top, right, and there before you, and then we would pour the juice into a glass for Baba, or sometimes he would drink directly from the coconut. But if Baba wanted food, then the problem became more difficult, because it wasn't always possible to get food at the stations, and Baba was very particular. He liked the plain rice and dal, and then when he decided to eat, he would want his food right away. So we would take all of our cooking vessels with us, pots, pans, and whatnot, and so that we could cook a meal for Baba if need to. Even if we were never used it on a trip, we would have it with us just in case, and so it went. That is why we had so much luggage with us, not because Baba wanted it, but because we who served him wanted to be ready to meet any wish of his. To see to his comfort means what, after all? It means to be ready to be able to satisfy his wishes, and that means carrying extra blankets along in the case it get cold, in carrying extra clothes for Baba, in carrying all the cooking paraphernalia, in carrying water and soap and special basins and towels in case Baba decided to bath the feet of the poor people and lepers. We had to have that with us also. If we were traveling and Baba decides to bathe the feet of the 5 lepers, we can go out begging ourselves for soap and water and towels and basins. We had to carry all this with us. And it was good that we carried such things with us. It served us well in serving our Lord. To digress a little, I remember one time we were traveling with Baba, and
There had been a cyclonic disturbance, a bridge that has been washed away, and we were strandling for hours together. But we had tea and sugar and milk with us. So Baba said we should have some tea while we were waited, and we all had playing cards with us, so we could pass the time easily. But when we got out our little cook stove, it had what do you call it, a kerosene canister, but it turned out it was exhausted. We didn't have any more fuel with us, so now how to heat the water? Baba told me to go to the engineer. Our compartment was right behind the engine, and I went to him. Now at this time it was common that many of the engineers were Zoroastrians. My uncle was an engineer, and it turned out that this engineer was also a Zoroastrian. So I spoke to him in Gujarati and borrowed some hot water from him. We got it right from the train's boiler. You know, the train of that day were steam trains, and steam trains means what? It means that they have huge boiler full of boiling water, which becomes steam, which drives the train. So he gave me some boiling water and we made tea. In talking to the driver, I must have told him about my uncle, and somehow or other we got friendly and he gave us the water. So Baba said, go and give him some tea. So I did this and he was grateful, and he had nothing to do while away his time. So he came back to our apartment, and Baba permitted him to sit with us and even to play card with us, which was not most unusual. He must have been with us for hours, and yet in that time he never noticed that Baba was silent. Gustaji has noticed. Gustaji he noticed right away. Gustaji's gestures were very obvious, but the expression on Baba's face was so eloquent. His gestures so natural, so easy to understand that man never realized that Baba wasn't talking. Anyway, to cut the story short, Gustaji had to go to toilet. We were in the forest area, so Gustaji simply went out in the woods. But it has so happened just then engineer gets a signal that the rails have been fixed, the track is clear, and he can begin. So he lets out a loud whistle. Now by this time we were all very friendly with him, so I went running up the engine and said, please, Gustaji has gone out, do not start the train yet, we must wait until he returns. And the engineer, who had become very fond of Gustaji, said, when will that dumb one return? And he starts playing all the more with Gustaji by pulling his whistle repeatedly, as if the train will now leave any sound. And then we see Gustaji hurrying back from the woods, and the calls out to him, hurry up, you dumb man, hurry up, or we will leave without you. But the point I'm trying to make that is that it was good we all had all our supplies with us, so we could have tea. So we could make a Baba snack of some sort, that we had carts with us to pass the hours and so forth. It was a headache for us to carry all this luggage, because we were not the ones to hire coolies. Everything we took, we had to carry on our backs, and we knew this. So we always wanted to travel as lightly as possible, but by the time we took everything that was needed, we had mountains of luggage, you may say, but time and again it came in very handy. Still, for poor Vishnu, it was ordeal, because he was the one in charge of seeing to it that it all got loaded and unloaded whenever we got on or off train. And we changed trains frequently, because Baba would go to out of the way places to contact must. This means switching trains a lot and getting down from the trains and taking buses and bullock carts and whatnot. And it was always a hectic time for us, because at these little stations the trains do not stop for long. At a big junction the train must
sit for a half an hour, but at some little station it would stop for 5 minutes and at most, and the crowd would always be so heavy that it was a struggle to get on or off the train in that time, never mind the language. To give an idea of how much luggage we had, I remember an incident from this very trip I'm telling you about. For one part of it, it were in two different cars. We had managed to reserve a cube for Baba, and there was adjoining and reserved 4-person compartment for the Mandali. As the train pulled in, we all had our duties. I saw it too that Baba got on safety and was comfortable in the 2-person coupe. Meanwhile, Vishnu was seeing that luggage got on, and that was a quiet job. He would count it on all ahead of time, get it piled so before the train pulled in, and then he would work as fast as he could get piled on board in time. Then he would count it all again to make sure he had everything. Only then would he rearrange it, slow it under the seats, and so forth, so that Mandali could be comfortable. Well, this time, as I said, we had a reserved cube. So Vishnu put the luggage in the cube. That was easier for him because he didn't have to worry about other people fighting to get on or lots of people getting off with the luggage. And since we were at the small station, train wouldn't be stopping along. Baba said Vishnu could put the luggage in the cube, so he did. He piled it up and managed to get it all inside and quickly counted it. And it was all there, and he heaved a huge sigh of relief. We all did. After the crisis had passed once more, Baba was safely on board. All the luggage was on, and we could relax slightly. Jai Baba will continue it tomorrow. I have a song. Atar Mera Baba Ki Jai. Pranam to Zoroaster, whose name in the world holds sway. In the face of the sun, he proclaimed the one who creates our night and day. The flame that was Zoroaster is Meher Baba today. New age begun, same ancient one, sing his praise, Jai Jai. Sing his praise, Jai Jai. Pranam to Raja Rama, whose name in the world holds sway. He considers his own fair Ayodhya's throne in the jungles, the land to slay. The excellent kingdom of Rama is Meher Baba today. New age begun, same ancient one, sing his praise, Jai Jai. Pranam to Govinda Krishna, whose name in the world holds sway. Dharma's defense he bore to the wage of the war and spotted with the gopis in the play. The song of the flute of Krishna is Meher Baba today. New age begins, same ancient one, sing his praise, Jai Jai. Pranam to compassionate Buddha, whose name in the dream holds sway. By desires whirled in an empty world, he taught us that the hope betray. The bliss and night of Buddha is Meher Baba today. New age begun, the same ancient one, sing his praise, Jai Jai. Pranam to Lord Christ Jesus, whose name in the world holds sway. He endured the cross to redeem man's loss and to gather in the shapes who stray. The Father is the Son who was Jesus, is Meher Baba today. New age begun, same ancient one, sing his praise, Jai Jai. To Muhammad Rasool Allah, our pranams, our praise we pray. To uplift our Lord to the throne of God, He shattered our gods of clay. Maqam-e Muhammad of Allah is Meher Baba today. New age begins, same ancient one, sing his praise, Jai Jai.
Pranam to eternal avatar, whose name in the world holds sway. His voice is heard through the silent world, as the light and the truth and the way. The word in the form of avatar is Meher Baba today. New age began, same ancient one, sing his praise, Jai Jai. The word who is God's own avatar is Meher Baba today. New age began, same ancient one, sing his praise, Jai Jai. Avatar Meher Baba ki Jai. Thank you, Baba. Jai Baba. జై బాబా, జై బాబా శైలజ గారు. Jai చాలా బాగా Baba. చాలా బాగా Thank చదివారు. జై బాబా శైలజ. జై బాబా నైస్ భజన్, బాగుంది. Thank you. జై Jai బాబా. Baba. మీట్ అనండి. అవతార్ మెహర్ బాబా కీ జై. చిలక ముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మెహరుని రూపం. చిలక ముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మెహరుని రూపం. ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరిన తపనాగదు. ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరిన తపనాగదు. చిలక ముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మెహరుని రూపం. చిలక ముక్కు చిన్మయ రూపం. వింత వింత కాంతులేను కంటి చూపుతో, కాంతులు వెదజల్లే కమనీయ రూపుతో. వింత వింత కాంతులేను కంటి చూపుతో, కాంతులు వెదజల్లే కమనీయ రూపుతో. చింతవలదు అంటాడు, చెంత చేరమంటాడు. చింతవలదు అంటాడు, చెంత చేరమంటాడు. కనులలో మనసులో, కనులలో మనసులో నిలిచేను చిలక ముక్కు చిన్మయ రూపం. చిరునవ్వుల మెహరుని రూపం. చిలక ముక్కు చిన్మయ రూపం. ఆ మౌన రూపుని, ఆ చల్లని చూపుని, ఆ మౌన రూపుని, ఆ చల్లని చూపుని. ఆనందమయుని కాంచిన ఆనందము, ఆనందమయుని కాంచిన ఆనందము. అవతారుని లీలలు ఎంతో చిత్రము, మనకెంతో చిత్రము. అవతారుని లీలలు ఎంతో చిత్రము, ఆపదలో ఆదుకొనవతార పురుషుడు, అవతార పురుషుడు. ఆపదలో ఆదుకొనవతార పురుషుడు, అవతార పురుషుడు. చిలక ముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మెహరుని రూపం. ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరిన తపనాగదు. ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరిన తపనాగదు. చిలక ముక్కు చిన్మయ రూపం. అవతార్ మెహర్ బాబా కీ జై. సర్వోన్నతునే శరణని నమ్మిన ప్రేమే ప్రేమ,
సర్వార్పణతో సన్నిధి చేరిన ప్రేమే ప్రేమ. సర్వోన్నతునే శరణని నమ్మిన ప్రేమే ప్రేమ. సర్వార్పణతో సన్నిధి చేరిన ప్రేమే ప్రేమ. ప్రియతమ ఇచ్చకు బద్ధునిగా మను ప్రేమే ప్రేమ. తానను గర్వం వీడి మేరను ప్రేమే ప్రేమ. తానను గర్వం వీడి మేరను ప్రేమే ప్రేమ. ప్రేమించుట లక్షణమై నిలిచిన ప్రేమే ప్రేమ. ప్రేమించుటలో త్యాగము చూపిన ప్రేమే ప్రేమ. ప్రేమతో మానవ సేవలు చేసిన ప్రేమే ప్రేమ. ప్రేమ జీవనం గడిపి తరించిన ప్రేమే ప్రేమ. సర్వోన్నతునే శరణని నమ్మిన ప్రేమే ప్రేమ. సర్వార్పణతో సన్నిధి చేరిన ప్రేమే ప్రేమ. మానవ సేవే లక్ష్యముగా గల ప్రేమే ప్రేమ. మానవునే సేవించి తిననుకొను ప్రేమే ప్రేమ. మానవ సేవే లక్ష్యముగా గల ప్రేమే ప్రేమ. మాధవునే సేవించి తిననుకొను ప్రేమే ప్రేమ. మరువక మెహరుని స్మరణము చేసిన ప్రేమే ప్రేమ. ఆత్రుతతో ఆ సన్నిధి నిలబడు ప్రేమే ప్రేమ. కామరహిత ఆరాధన చేసిన ప్రేమే ప్రేమ. హృదయములో ఆ మూర్తిని నిలిపిన ప్రేమే ప్రేమ. సర్వోన్నతునే శరణని నమ్మిన ప్రేమే ప్రేమ. సర్వార్పణతో సన్నిధి చేరిన ప్రేమే ప్రేమ. గురుతర బాధ్యత నెల్ల గ్రహించిన ప్రేమే ప్రేమ. గురువచనము జీవనమై నిలిచిన ప్రేమే ప్రేమ. గురుతర బాధ్యత నెల్ల గ్రహించిన ప్రేమే ప్రేమ. గురువచనము జీవనమై నిలిపిన ప్రేమే ప్రేమ. గురు సాయుధ్యము పొంది తరించిన ప్రేమే ప్రేమ. మానవులకు ఆదర్శప్రాయము ప్రేమే ప్రేమ. ప్రేమ కోసమై జీవించిన ప్రేమే ప్రేమ. ప్రేమ కోసమై మరణించిన ప్రేమే ప్రేమ. సర్వోన్నతునే శరణని నమ్మిన ప్రేమే ప్రేమ. సర్వార్పణతో సన్నిధి చేరిన ప్రేమే ప్రేమ. ప్రియతమ ఇచ్చకు బద్ధునిగా మను ప్రేమే ప్రేమ. తానను గర్వం వీడి మేరను ప్రేమే ప్రేమ. తానను గర్వం వీడి మేరను ప్రేమే ప్రేమ. अवतार मेहर बाबा की जय.
मेहर एकम मेहर नित्यम मेहर सत्यम सुंदरम मेहर एकम मेहर नित्यम मेहर सत्यम सुंदरम मेहर स्वामी सकल धामी मेहरु स्वामी सकल धामी त्वं नमामि मेहरं त्वं नमामि मेहरं मेहर एकं मेहर नित्यं मेहर सत्यं सुंदरम् सृष्टिकर्ता सकलत्राता दुरितहरता मेहरम् सृष्टिकर्ता सकलत्राता दुरितहरता मेहरम् स्वयं ज्ञानं पतितपावन स्वयं ज्ञानं पतितपावन दीनबन्धु मेहरं दीनबन्धु मेहरं दीनबन्धु मेहरं मेहर एकं मेहर नित्यं मेहर सत्यं सुंदरम् भक्तवत्सल सतत विचल परम प्रेम मेहरं भक्तवत्सल सतत विचल परम प्रेम मेहरं पूर्ण शक्ति प्रेम मूर्ति पूर्ण शक्ति प्रेम मूर्ति दिव्य शांति सागरम दिव्य शांति सागरम दिव्य शांति सागरम मेहर एकं मेहर नित्यं मेहर सत्यं सुंदरम् सहज दर्शन चरण स्पर्शन सेतु परमानंदनम सहज दर्शन चरण स्पर्शन सेतु परमानंदनम परम सुंदर अति दयालु परम सुंदर अति दयालु सत्कृपानिधि मेहरं सत्कृपानिधि मेहरं सत्कृपानिधि मेहरं मेहर एकं मेहर नित्यं मेहर सत्यं सुंदरम् सतत जागे स्मरण ही से पुनीत होवे जीवनम सतत जागे
स्मरण ही से पुनीत होवे जीवनम भक्त जन यदि शरण जाए भक्त जन यदि शरण जाए मुक्त होवे बंधनम मुक्त होवे बंधनम मुक्त होवे बंधनम मेहर एकम मेहर नित्यम मेहर सत्यम सुंदरम। अवतार मेहर बाबा की जय। ప్రియమార పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ మీహిరు బాబా ప్రియమార పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ మీహిరు బాబా ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదురా ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదురా ప్రభువా అవతార్ మీహిరు బాబా ప్రభువా అవతార్ మీహిరు బాబా ప్రియమార పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ మీహిర్ బాబా క్షణమైన నిన్ను విడలేము బాబా క్షణమైన నిన్ను విడలేము బాబా కనులార నిన్ను చూడాలి బాబా కరుణాంతరంగా మమ్ము కరుణించుము బాబా కరుణాంతరంగా మమ్ము కరుణించుము బాబా కదలిరవయ్యా నాలోని నేనున్నా నా మనసు తెలుపదే నాలోని నేనున్నా నా మనసు తెలుపదే ప్రభువా అవతార్ మీహిరు బాబా ప్రభువా అవతార్ మీహిరు బాబా ప్రియమార పిలిచాను ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ మీహిరు బాబా చిరునవ్వులొలికే చిదానంద రూప ఆనంద మొసగే పరమానంద రూప చిరునవ్వులొలికే చిదానంద రూప ఆనంద మొసగే పరమానంద రూప ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా కలలు కంటున్నా కనిపించదే నీ రూపం కలలు కంటున్నా కనిపించదే నీ రూపం ప్రభువా అవతార్ మీహిరు బాబా ప్రభువా అవతార్ మీహిరు బాబా ప్రియమార పిలిచాము ప్రియతమ బాబా పరంధామ పరమాత్మ మీహిర్ బాబా ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదురా ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదురా ప్రభువా అవతార్ మీహిరు బాబా ప్రభువా అవతార్ మీహిరు బాబా ప్రియమార పిలిచాను ప్రియతమ బాబా
परमात्मा परधाम मेहर बाबा। अवतार मेहर बाबा की जय। I'm going to continue the second chapter of the Path of Love. Yesterday we were reading about Bhakti Yoga and the levels of Bhakti Yoga there. Today we are going to talk about the third stage of the Bhakti Yoga. The third stage, which is advanced, concerns itself with divine love and longing of high order. The higher bhakti of the second stage ultimately leads to the aspirant to the third or the highest stage of Bhakti Yoga. In other words, to the highest bhakti and to the true love. The one in this stage can be called the true lover of God. For him, there is no question of fixity of thought. He is beyond thought. His thoughts, so to say, have gotten melted into the blazing and all consuming fire of the intense longing for the beloved God. So much so that, far from thinking about his physical needs, the aspirant in this stage of bhakti of love is almost incognizant of his very copolarity. From this survey of the three stages of Bhakti Yoga, it is quite evident that for householders, men of busy avocation, in short, for the masses, the practice of worship is possibly only up to the first stage. The average man should follow his creed, whatever it may be, in all sincerity, regardless of the rewards to come, and with the only aim of the object of I want nothing but you, God. But when I say following one's own creed, I mean that everybody should be free to base his worship on the religious ideas and methods that appeal to him most, and not that one should stop stop dead at believing or disbelieving certain statements of the particular scripture about subjects that are generally beyond the sphere of intelligence. It is the act of worship from the heart and now thoughts and beliefs that counts in the religious province. Thus, for a Hindu, a Muslim, a Christian, a Parsi, then the best bhakti is the performance of the puja, the namaz, the prayers, and the kusti ceremony, respectively. But the performance must be from the very depth of the heart and with the only object of I want nothing but you, God. Otherwise, religion, however beautiful be its teachings, however grand it be its philosophy, becomes nothing but a mere farce, which people indulge in generally more through force of habit and fear of society than through any idea of true devotion and worship. Unless there is the will to worship, no number of ceremonies and no amount of lip prayer will ever serve the true purpose of religion. It is one thing to learn by heart the whole of a scripture. It is quite another thing to repeat a single sentence of it from the heart. A Hindu may have the Shastras at his fingertips, but if he lacks the devotion from his heart, he is no better than a typewriter or a calculating machine. The Muslim may laugh at so called idol worship, but he becomes guilty of stray, stray thought worship if, while placing his forehead down in his sijda in the course of his namaz,
without being prompted by the will to worship, he is attacked by objectionable thoughts, for it means that he is at the time paying homage not to the Almighty but to those very thoughts. For instance, if a Muslim gets to the thoughts of any man or woman while doing the Sizda, it amounts to having offered the Sizda to that man or woman, and thus the namaz turns into a farce. This point was convincingly elucidated by the Muslim saint Sufi Sarmast, who was averse of offering ritualistic prayers when King Aurangzeb once forced him to participate in the congregational namaz. The saint joined the congregation against his will, but he soon revolted against it by calling loudly to the Imam, who at this particular moment of the leading prayers was mentally busy arranging the finances for the forthcoming marriage of his daughter, that the God of the Imam was beneath his feet. The saint's words were verified later when a treasure trove was actually found just beneath the spot where Sufi Samar Mast was standing at the time of the prayers with the congregation. To sum up, it is possible for everyone belonging to any creed and to any situation of life to participate Bhakti Yoga or true art of worship in its first days. The act of worship should spring from the heart. Let it be born in the mind that worship from the heart presupposes great efforts. It cannot be evoked with a mere wish. If one decides upon practicing true bhakti, one has to make heroic efforts in order to achieve fixity of mind, for contrary thoughts are very likely to disturb one's mind. It is because the average person's frame of mind is averse to remaining unchanged for any considerable period of time that the repeated efforts to evoke deep devotion are essential and in fact are the turning points in such practices that distinguish the right sense of religion from the shallow show of mere routine. Some persons may be constituted that they can readily take to the second stage of Bhakti Yoga without having passed through the first stage. But whether the devotee has or has not passed to the first stage, it is the beginning of the second stage. He has to make vigorous efforts in thinking about the Almighty as much as often as possible. The efforts must be continued until he becomes above effortless, and then he becomes above efforts only when worship from the heart becomes his second nature. He who can naturally worship from the heart without finding it necessary to make artificial efforts may justifiably be said to have attained the higher bhakti. Let it be noted that it's not necessary for a man to stop carrying out these worldly duties and obligations to achieve or to practice the higher bhakti. He may conduct his business or follow his profession. He may lead the family life and look after all his necessary external requirements, but amidst all his worldly engagements, he should ever be alert on the Lord. The more he can remember the object of the heart worship along with the routine work of his everyday life, the better for him.
Besides reiterating the name of Almighty in the ordinary manner, the seeker of the subjective spiritual sidelights in the second, more advanced stage of Bhakti Yoga should make it a rule to retire into a dark room all alone for about a couple of hours every night. During this period of retirement, he must try to avoid all thoughts save that of I want you, O Lord, and repeat continuously any one of the names of the Almighty which he has adopted for the purpose of Namasmaran. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. కిరణ్ గారు, నైస్ మెసేజ్. Jai Baba. జై బాబా అండి. జై బాబా. అండ్ సాంగ్స్ అయితే ఆసమ్. ఇవాళ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై బాబా. బాబా ఈ రోజు అలా పాడించుకున్నారు. పాట నేను చాలా రోజులైంది అనుకుంటున్నాను అసలు ఈ పాట విని, అప్పుడు మీరు పాడారు. థ్యాంక్ ఏ యూ పాట? సో మచ్. ఏ పాట? మెహర్ ఏకం చాలా బాగా మెహర్ పాడారు. ఏకం. థ్యాంక్ యూ అండి. జై బాబా. ఆల్ ద సాంగ్స్ ఆర్ వెరీ వెరీ జై బాబా. జై బాబా. మన రెడీయా? జై బాబా. మన జై బాబా. జై బాబా జై అక్క బాబా బాగున్నారా? మనోజ్ఞ. జై బాబా అక్క బాగున్నారా? బాగున్నాను. యా. చాలా బాగా పాడుతున్నావు. అవతార్ చాలా ఓకే యా, కంప్లీట్. జై బాబా. కిరణ్ థ్యాంక్ యూ. ఏంటో చెప్పండి. హలో. ఓకే మనోజ్ఞ కంటిన్యూ. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు మధుసూదన్ గారు రాసిన సుమిరో సుజన సాంగ్ పాడుతున్నాను. దాని మీనింగ్ చెప్తాను ఫస్ట్. దోస్ హూ చాంట్ హిస్ నేమ్ ఆల్వేస్ అండ్ హూ ఎవర్ టేక్స్ హిస్ నేమ్ at their dying stage, they will not reincarnate. Intone this beautiful name of Meher. He is the treasure of good characters, a form of the essence of all beings. He is the form of love, form of peace, destroyer of all fears, the one whom all saints and Sadgurus praised, the one worshipped by Vishnu. He has the divine glory, the most beautiful face. He is the savior of the fallen, destroyer of the distress caused by three kinds of temperament, sattva, rajas, and tamu. Take one of the other side of the ocean of mundane existence. O inspirer, bestow inspiration upon us to sing your glory. That's all we lovers want, to keep you in our hearts. చాలా బ్యూటిఫుల్ కాంపోజిషన్ మధుసూదన్ గారిది. అవతార్ మెహర్ బాబా కీ జై. सुमिरो सुजन निश्वास रे, मधु मधुर मेहर हे मना, गुणनिधि चैतन्य मूर्ति, भक्त हृदय शुभ कामना, सुमिरो सुजन निश्वास रे, मधु मधुर मेहर हे मना, सुमिरो सुजन निश्वास रे, मधु मधुर मेहर हे मना, सुमिरो 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 सुमिरो। प्रेम रूपा शांति रूपा, प्रेम रूपा शांति रूपा, सकल जन भय भंजना, प्रेम रूपा शांति रूपा, सकल
सुमिरो सुजन निश्वास रे मधु मधुर मिहिर हे मना सुमिरो 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 शुभ्रवसना दिव्य तेजा स्वरूप सुंदर आनना शुभ्रवसना दिव्य तेजा स्वरूप सुंदर आनना लखीन जो महिमा किसी से लखीन जो महिमा किसी से तकित पंडित मुनि जना तकित पंडित मुनि जना सुमिरो सुजन निश्वास रे मधु मधुर मिहिर हे मना सुमिरो 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 पतित पावन जगत जीवन पतित पावन जगत जीवन त्रिविधता पहिनाशना पतित पावन जगत जीवन त्रिविधता पहिनाशना भक्त जन उतरे भवन करत मेहर गर्जना करत मेहर गर्जना सुमिरो सुजन निश्वास रे मधु मधुर मिहिर हे मना सुमिरो 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 स्फूर्तिदाता स्फूर्ति देगा ये तेरे यश गायना स्फूर्तिदाता स्फूर्ति देगा ये तेरे यश गायना मधुसूदन चाहे बसो नित मधुसूदन चाहे बसो नित ही हृदय सिंहासना ही हृदय सिंहासना सुमिरो सुजन निश्वास रे मधु मधुर मिहिर हे मना सुमिरो 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 अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। आई रे आई रे आई रे आए गोकुल के फिर से सावरिया लेके जादू की अपनी बांसुरिया सबको सुनाने आई रे आई रे आई रे आई रे जिस
जिसने गीता सुनाई, अर्जुन को जिसने गीता सुनाई, अर्जुन को साग खाया विदुर जी के घर को, साग खाया विदुर जी के घर को, जिसने पागल बनाया गोकुल को, जिसने पागल बनाया गोकुल को, वही यशोदा के प्यारे कुंवरिया, वही यशोदा के प्यारे कुंवरिया, फिर से सुनाने आई रे, आई रे, आई रे, आई रे, आए गोकुल के फिर से सावरिया, लेके जादू की अपनी बांसुरिया, फिर से सुनाने आई रे, आई रे, आई रे, आई रे। अनहद का संगीत, अमर शांति का गीत, अनहद का संगीत, अमर शांति का गीत, सुन के जागे सतप्रीत, सत्य होगा प्रतीत, सुन के जागे सतप्रीत, सत्य होगा प्रतीत, हुई मदहोश बिजरी ललनिया, हुई मदहोश बिजरी ललनिया, ऐसे मधुर मोहन की मुरलिया, जिसने दुनिया ऐसे मधुर मोहन की मुरलिया, फिर से सुनाने आई रे, आई रे, आई रे, आई रे, आए गोकुल के फिर से सावरिया, लेके जादू की अपनी बांसुरिया, फिर से सुनाने आई रे, आई रे, आई रे, आई रे, देखो आया मेहरबा गोकुल को, देखो आए मेहरबा गोकुल को, मधुसूदन चलो रे देखन को, मधुसूदन चलो रे देखन को, धन्य हो जाओ लेकर दर्शन को, धन्य हो जाओ लेकर दर्शन को, जिसने दुनिया को सारे मोह लिया, जिसने दुनिया को सारे मोह लिया, फिर से सुनाने आई रे, आई रे, आई रे, आई रे, आए गोकुल के फिर से सावरिया, लेके जादू की अपनी बांसुरिया, फिर से सुनाने आई रे, आई रे, आई रे, आई रे। अवतार मेहर बाबा की జై. ఇంకో పాటకి సమయం లేదు గనుక నామం చేస్తున్నాను. हरि पर मात्मा मस्त गॉड यजदान हो, हरि पर मात्मा मस्त गॉड यजदान हो, हरि पर मात्मा मस्त गॉड यजदान हो, हरि पर मात्मा मस्त गॉड यजदान हो,
परमात्मा अल्लाहुर मस्त God यशदानु हरि परमात्मा अल्लाहुर मस्त God यशदानु। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. జై బాబా మనోజ్ఞ, చాలా బాగా పాడావు, మంచి పాటలు పాడావు. నీ సుమిరో సుమురో చాలా బాగా పాడావు. యాక్చువల్గా వాట్ ఈస్ సుమిరో సుమురో? అది బాబాని స్మరించండి అని take his name to I mean every day and in every work you do, take his name so that you'll remember him at your last breath అని మీనింగ్ అన్నమాట సాంగ్ ది. మధుసూదన్ గారు కంపోజ్ చేసి రాసింది. మంచి మంచి సాంగ్. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా. ఆంటీ రెడీ కదా? జై బాబా. కాల్ చేశాను, ఏమ్మా మీరు కాల్ చేశాను, నాకు కనిపించలేదు ఇక్కడ మన పేర్లు ఎవరు విను, అందుకని మీకు కాల్ చేశాను. జై బాబా. అయ్యో నేను మొదటి నుంచి ఉన్నానే. తన గారు మంజుష గారి దగ్గర నుంచి వింటూనే ఉన్నాను. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా అండి. జై బాబా. థ్యాంక్ యూ. అందరూ ఇక్కడ చాలా బాగా పాడుతున్నారు, చాలా చక్కగా చెప్తున్నారు అన్ని విషయాలు. చాలా నాకు చాలా ఆనందంగా ఉంది. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎవరాది మానవుడో, ఎవరాది పురుషుడో, ఎవరు సద్గురువో, ఎవరు సర్వోన్నతుడో, ఆ దివ్య ప్రియతముని, ఆ ప్రేమ సుందరుని చరణ పద్మములకి చిరుకాంకితం. బాబా నమో, మెహర్ బాబా నమో, బాబా నమో, మెహర్ బాబా నమో, భక్త జనరంజనాశ్రిత పరిపాలనా, బాబా నమో, మెహర్ బాబా నమో. తేజోమయని తాత్విక భావము, తేజోమయని తాత్విక భావము, విజ్ఞులకైనా విషదము కాదే, విజ్ఞులకైనా విషదము కాదే. హే పురుషోత్తమా దివ్య సనాతన, హే పురుషోత్తమా దివ్య సనాతన, దీవింపుము మము నీ సేవకులుగా. బాబా నమో, మెహర్ బాబా నమో, భక్త జనరంజనాశ్రిత పరిపాలనా, బాబా నమో, మెహర్ బాబా నమో. కరుణామయని ప్రేమ కటాక్షము, కరుణామయని ప్రేమ కటాక్షము, కాంక్షించెడు ప్రతి జీవగణానికి, కాంక్షించెడు ప్రతి జీవగణానికి, యాచించకనే యోచన చేసి, యాచించకనే యోచన చేసి, పంచదవట కృప కరుణార్ద్ర హృదయ. బాబా నమో,
మెహర్ బాబా నమో. మాయా మమతల మమకారములో, మాయా మమతల మమకారములో నిన్ను నే మరచినా నీవు విడువగా, నిన్ను నే మరచినా నీవు విడవుగా. హే ప్రేమమయా వెన్నంటి ఏమము, హే ప్రేమమయా వెన్నంటి ఏమము. గాచెడి ప్రభువిల మరిలేరు సాటి, బాబా నమో మెహర్ బాబా నమో. భక్త జనరంజనాశ్రిత పరిపాలనా, బాబా నమో మెహర్ బాబా నమో. అవతార్ మెహర్ బాబా కీ జై. మనం నిన్న ఈరిచ్చి గారు సమయస్ఫూర్తితో బాబాకి ఎలా సేవ చేశారు, అతన్ని ఎలా అనుక్షణము కనిపెడుతూ ఉన్నారన్న విషయాలు మనం చదువుకున్నాం, చెప్పుకున్నాం. అలాగే బాబా కూడా నాకు ఎవరి సాన్నిధ్యాన్ని నేను ఎక్కువగా కోరుకుంటాను అంటే అది ఈరిచ్చిదే అని చెప్పడం జరిగింది బాబా గారి స్వయంగా. అంతటి ఆనందాన్ని బాబాకి కలుగజేసిన ఈరిచ్ గారి ఆ సమయస్ఫూర్తి కథల్లో ఇంకొక కథ ఇక్కడ మిగిలిపోయింది. అది నేను ఈ దినం చదువుతాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఒకసారి ఔరంగాబాద్లో బాబాతో మేము 4-5 ఉన్నాం. ఆ ఊరు శ్మశానంలో ఏకాంతవాస కార్యక్రమం చేయాలని బాబా వ్యక్తపరిచారు. ఆయన్నెవరూ అంతరాయం కలిగించరాదనటంతో మేము శ్మశానం గోడకు 4 వైపులా కాపలా కాశాం. 4 వైపులా 4 దారులు ఉండడంతో ఇటు నుంచి ఎవరు వచ్చినా లోపలికి రానీయకుండా ఆపేయగలం. ఎటువంటి అంతరాయము లేని ప్రశాంతత కావాలని బాబా వాంఛించారు. దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే, నేను ప్రధాన ద్వారంలో కాపలా ఉంటున్నాను అంటే ఈరిచ్ గారు. 10 నిమిషాలు గడిచేసరికి దూరంగా కొందరు శవాన్ని మోసుకుంటూ వస్తూ కనిపించారు. లోనికి ఎవరిని రానీయకుండా చూడాలని బాబా మాకు చెప్పారు. కనుక ఆ శవవాహకుల్ని లోనికి రానీయకుండా నేను ఆపాలి. అయితే ఎలా ఆపాలి? లోపలికి వెళ్ళటానికి వీల్లేదు, ఆగండని ఆజ్ఞాపించలేను కదా. ఇంకా అల్లంత దూరంలో ఉండగానే ఎదురెళ్ళి పీనుగునెత్తుకు వస్తున్న వారిని పలకరిస్తూ సంభాషణ ప్రారంభించాను. అటువంటి స్థితిలో ఏం చేయాలో తోచని స్థితిలో కూడా బాబా ఆజ్ఞ అంతే, ఎలాగోలాగా ఏదో చెయ్యాలి అన్న ప్రయత్నం మానకుండా గబగబా వాళ్ళకి ఎదురుగా వెళ్ళారాయన. ముందుగా వారికి నా సంతాపాన్ని ప్రకటించాను. వారిలో దుఃఖిస్తున్న వారిని సముదాయిస్తూ నేను దుఃఖించాను. వారి బాధల్లో నేను పాలు పంచుకుంటూ నా సంతాపాన్ని వ్యక్తపరిచాను. ఇలా జరగడం, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చడం సహజం కనుక దీన్ని వారు విపరీతంగా అనుకోలేదు. దాంతో వారు నా సంతాప సందేశాల్ని అంగీకరించేందుకు వారు ఆగిపోయారు. మరణించిన వారి పేరేమిటని ప్రశ్నించాను. ఆయన వయసెంతని, ఎలా మరణించాడని అడిగాను. పాపం ఆయన కుటుంబం సంగతి ఏమిటని, వాళ్ళ జీవితం ఎలా గడుస్తుందని ప్రశ్నించాను. ఆయనకు పిల్లలెంతమంది, ఇంకా ఆయన తల్లిదండ్రులు సజీవులా అంటూ ఇలా ప్రశ్నలెన్నో వేశాను. ఆ వ్యక్తి కుటుంబం గురించి అంతా తెలుసుకున్నాక ఇహ శవం వెంట వస్తున్న వారి గురించి తెలుసుకునేందుకు ప్రశ్నించడం మొదలుపెట్టాను. మరణించిన వ్యక్తితో వారికున్న బాంధవ్యాల గురించి, వాళ్ళ ఉద్యోగం ఏమిటని, ఇటీవల కాలంలో వాళ్ళ కుటుంబాలు ఎవరైనా మరణించారా మొదలైన ప్రశ్నలు వేశాను. క్లుప్తంగా చెప్పాలంటే నా ప్రశ్నలన్నీ సంభాషణ రూపంలో యథేచ్ఛగా జరిగిపోతోంది. నేను అనుకున్నది సాధించగలిగాను. ఇంతలో శవవాహకులతో వస్తున్న వారిలో చివర ఉన్న వారికి ముందేం జరుగుతుందో తెలియలేదు. నేను వారితో దాదాపు అరగంట సేపు మాట్లాడుతూ గడిపాను. చివరకు నాకు బాబా చప్పట్లు ధ్వని వినిపించింది. అది నాకెంతో ఉపశమనం కలిగించింది. మధ్యలో సంభాషణ ఆపి శ్మశానంలోకి పరిగెత్తాను. ఈ అనూహ్యమైన అపరిచిత సంఘటనతో వారు దిగ్భ్రాంతి చెంది ఉండాలి. అలా బాబా తన కార్యక్రమం పూర్తి చేయడంలో మేమంతా
ప్రధాన ద్వారం గుండా బయటికి వస్తున్నాం. మేము బయటికి వస్తుండగా శవవాహక బృందము లోనికి ప్రవేశిస్తున్నారు. శవాన్ని చూచి బాబా, అతడెంత అదృష్టవంతుడు. నేను ఇక్కడ ఉండగా ఆ శరీరం తన అంతిమ విశ్రాంతి స్థలానికి వెళుతోంది అని అన్నారు. అది ఇందులో ఈరిచి గారి సమయస్ఫూర్తి, ఆ వాళ్ళందరినీ పలకరించడంలో ఆయన తాలూకా చతురత, సంభాషణ చతురతని మనం ఎంతగానో ఆనందించాం. అయితే ఇప్పుడు బాబా దగ్గర జరిగినటువంటి ఒక సంఘటన చెప్పుకుందాం. ఒకసారి ఒక సన్యాసి బాబా దర్శనార్థం వచ్చాడట. కాషాయ వస్త్రాలు ధరించి శరీరం అంతా బూడిద పూసుకుని జడలు కట్టిన పెద్ద జుట్టుతో చేతిలో శంఖం త్రిశూలం పట్టుకుని బాబాను దర్శించడానికి మెహరాబాద్ వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు నీవని బాబా అడిగారు. ఆ సన్యాసి చాలా గర్వముగా పుణ్యక్షేత్రాల పేర్లన్నీ ఎకరువు పెట్టాడు. అంతా ఆయన్ని చాలాసేపు బాబా మాట్లాడిన తర్వాత ఇలా అన్నారట, అయితే నువ్వు గురువుని వెతుక్కో అన్నారట. అబ్బే, ఎవరు కనబడలేదు ఇంతవరకు, నాకెవరూ తటస్థపడలేదు అన్నాడట. అది నీ దృష్టి దోషం. గురువు సర్వాంతర్యామి, అతన్ని వెతికి పట్టుకోవాలి. మరి నేను సంసిద్ధుడినే అన్నాడట ఆ సన్యాసి. నీకు భగవత్ సాక్షాత్కారం నేనిస్తాను, నేను చెప్పినట్లు నువ్వు నడుచుకుంటావా అని బాబా అడిగారట. పరమానంద భరితుడై ఓ అలాగే అన్నాడట. బాబా అతన్ని ఒక చెట్టు కింద కూర్చోమన్నారు. కొంతసేపు ఆ విధంగానే కూర్చున్నాడు అతను. కానీ తర్వాత మండలితో ఒకరిని పిలిచి ఆ సన్యాసిని చూసి రమ్మని పంపితే ఇంకెక్కడ సన్యాసి ఎప్పుడో పారిపోయాడు. అది అంటే ఈ సన్యాసు గురువు చెప్పినట్లుగా మనం నడవడం అంటే ఎవరి స్థాయికి తగినట్లుగా వాళ్ళు రకరకాలటువంటి ప్రపంచంలో అందరూ ఒక స్థాయిలో ఉండరు కాబట్టి ఎవరి సంస్కారాలు బట్టి వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాగే ఆ సన్యాసి ఉండలేక వెంటనే వెళ్ళిపోయాడు. గురువు దొరికినా కూడా అతడు తనను ఉపయోగించుకోలేకపోయారు. ఎందుకంటే అతనికి ఆ సామర్థ్యం లేదు కాబట్టి. అలాగే శ్రీనివాసరావు గారు ఇక్కడ పాట రాశారు, నిన్ను దేవుడు నన్ను చూసి అనుతించే మనసు. ఈ పాటకి చాలా అర్థం ఉంటుంది. మనకి అహం ఉండకూడదు. బాబా అహంకారం తగ్గించడానికి, అహంకారం రూపుమాపడానికే నేను వచ్చాను అని ఫారినర్స్ ముందు ఒకసారి వాట్ ఈస్ యువర్ మిషన్ అని ఫారినర్స్ అడిగినప్పుడు టు కట్ ది ఈగో అన్నారు. ఆ ఈగోని కట్ చేయడం, లేదంటే అహంకారాన్ని విడిచిపెట్టేటట్టు చెయ్యడమే నా అవతార కార్యక్రమం అన్నారు. అటువంటి అహాన్ని విడిచిపెట్టడం అన్నది చాలా కష్టమైనటువంటి విషయం. దాన్ని ఎంతో హృద్యంగా, ఇంకెంతో చక్కటి స్వరంతో స్వరపరిచినటువంటి ఈ పాట నేను ఇప్పుడు పాడి వినిపిస్తాను. అంత చక్కగా వస్తుందో లేదో తెలీదు నాకు. కానీ నాకున్నంతలో ప్రయత్నిస్తాను. ఈ పాటను మాత్రం అందరూ చాలా శ్రద్ధగా వినండి. ఆ అహం అన్నది తగ్గించుకోవడం ఒక మానవులకి ఎంత కష్టమైన విషయమో ఈ పాటలో ఆయన తెలియజేశారు. అవతార్ మెహర్ బాబా కీ జై. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. సర్వాత్మని ప్రేమ ఇసుమంత ప్రసరించి, సర్వాత్మని ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా, నీదు సన్నిధి చేర్చుమా. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. తొలి నిన్ను చూశాను, నీ ప్రేమ కోరాను. తొలి నిన్ను చూశాను, నీ ప్రేమ కోరాను.
హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను. హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను. పరవశమున హృదిని పొంగిపోయిన వేళ, పరవశమున హృదిని పొంగిపోయిన వేళ, మాయలో త్రోసిందిలే మనసు మళ్ళించిందిలే, మనిషివని తెలిపిందిలే, నను అహములో ముంచిందిలే. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. మెహరు మాటలలోనా మెహరు పాటలలోనా, మెహరు మాటలలోనా మెహరు పాటలలోనా, ఇహము మరిపించేది ప్రేమలో ముంచేది, ఇహము మరిపించేది ప్రేమలో ముంచేది, మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను, మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను, మౌనిగా మనలేనయా మనసునను మననీదయా, కోరికిది అనుకోకయా ప్రార్థనిది వినరావయా. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. సర్వాత్మని ప్రేమ ఇసుమంత ప్రసరించి, సర్వాత్మని ప్రేమ ఇసుమంత ప్రసరించి, మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేర్చుమా. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. అవతార్ మెహర్ బాబా కీ జై బాబా అండి. అది ఆ పాటలో చాలా అర్థం ఉంది, దాన్ని వివరించడం చాలా కష్టమైన విషయం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం ఇంకొక చిన్న విషయాన్ని చదువుకుందాం. సమయం ఎంత ఉందండి నేను చూసుకున్నాను. ఇంకా 10 నిమిషాలు. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా గుజరాత్ లో పర్యటిస్తున్న రోజులవి. మెహర్ బాబా తన మండలి వారితో జూన్ 26వ తేదీ క్వెట్టా నుండి అహ్మద్ నగర్ రైల్లో వచ్చారు. అక్కడ నుండి గుజరాత్ కాలినడకన ప్రయాణం చేయవలసి ఉంది. ఎవ్వరి పడకలు వారు భుజాన వేసుకుని మోయాలి. ఇంకా బరసాళ్ళు, పప్పు, ఉప్పు వగైరా సంచులు కూడా మోయాలి. ప్రతి ఒక్కరూ భగవన్నామాన్ని గట్టిగా అంటూ ఉండాలి. హిందువులు రామ్ రామ్ అంటుంటే ముస్లింలు అల్లా అల్లా అంటున్నారు. ఇంకా పార్సీలు, ఇరానీలు యజ్దాన్ అంటూ ఎవరి మతానుసారం వారి మత ప్రభువుని స్మరిస్తూ నడవాలని బాబా ఆజ్ఞ. బాబా ముందు నడవగా అందరూ జంటలు జంటలుగా నడవాలి. ఈ విధంగా ప్రయాణం చేస్తూ వారంతా జూలై 1వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు అహ్మదాబాదు వదిలారు. ఆ సాయంత్రం
పల్లె చేరుకొని ఆ రాత్రికి అక్కడ ధర్మశాలలో విశ్రాంతి తీసుకున్నారు. మరునాడు తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరి జట్లసార్ చేసుకునేటప్పటికి అందరి గొంతులు దాహానికి పొడారిపోయాయి. ఆ ఎండకి చాలా దాహం వేసింది. కానీ ఆ నదుల్లో నీరు ఎవరూ త్రాగకూడదన్నారు. కాళ్ళు చేతులు మాత్రమే కడుక్కున్నారు మండలి వారు. ఇదంతా గుజరాత్ పర్యటిస్తున్న రోజుల్లో జరిగినటువంటి విషయాలు. ముందుగానే నిర్ణయించుకున్న దారి గుండా ప్రయాణించాలని బాబా సూచన. కానీ దారిని పోయేవారు అడ్డదారులు, దగ్గరదారులు చెప్తూ ఉండేవారు. ఒకసారి అందరూ దారి తప్పి కొన్ని గంటల సేపు ముఠాముల్లే సర్దుకుంటూ తిండి తిప్పలు లేకుండా నానా కష్టాలు పడ్డారు. అప్పటి నుంచి బాబా చెప్పిన మార్గాన్నే వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. ఆ ప్రయాణంతో అలసిపోయి భరూచాకి అది భరూచాకి రైలులో ప్రయాణం చేయడానికి ఒప్పుకున్నారు బాబా. జూలై 3వ తేదీ అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఇంకా సమస్యలు తయారయ్యాయి. నర్మదా నది దాటుతుండగా బురదలో కొంతమంది మండలి వారు చిక్కుకుని మునిగిపోయే పర్యంతం అయి రక్షించబడ్డారు. కొంతమంది మండలి వారు ఒక విధమైన బొచ్చు టోపీలను ధరిస్తే బాబా వాటిని ఆ నీటిలో విసిరేయమని, అందరికీ ఒకే రకం తలపాగాలు ధరించమని చెప్పారు. 38 మైళ్లు నడిచి సాయంత్రం ఆఖరికి అంకలేశ్వర్ చేరుకున్నారు. అక్కడ నుండి రైలులో సూరత్ వెళ్లారు. అక్కడి నుండి 24 మైళ్లు నడిచి అదే రోజు నవసారి చేరుకున్నారు. ఆ సమయంలో నవసారిలో పిల్లలు ఎత్తుకుని పోయి వాళ్ళు గుజరాత్ అంతా తిరుగుతున్నారనే ప్రచారంలో ఉంది. అందువల్ల కొత్త ముఖాలను చూసి ప్రజలంతా వీళ్ళెవరు అనుకుంటూ గుసగుసలాడడం మొదలుపెట్టారు. మాసిన గడ్డాలు, దుమ్ము కొట్టిన బట్టలు, వింత తలపాగాలతో వీరి వేషధారణ చూసి నిజంగా పిల్లల్ని ఎత్తుకొని పోయేవారని నిర్ధారించుకున్నారు. వాళ్ళెవరైనది తెలుసుకోవడానికి ఒక కొత్త పోలీస్ అధికారి వచ్చాడు. అప్పుడు నవసారిలో ప్రసిద్ధి రచయిత, ఆ ఊరి పెద్దలలో ఒకడైన సేఠ్ సౌరభ్జీ దేశాయి బాబా అక్కడికి వచ్చినట్లు వార్త తెలిసి తన పరివారంతో ఆయన దర్శనార్థం వచ్చాడు. వారంతా బాబాకి పాదాభివందనం చేస్తూ ఉంటే ఆ పోలీస్ అధికారి ఆశ్చర్యపోయాడు. సౌరభ్జీ బాబా ఒక మహాపురుషుడని చెప్పగా పోలీస్ అధికారి కూడా బాబాకి నమస్కరించి వెళ్లిపోయాడు. సౌరభ్జీ బాబాను తన ఇంటికి ఆహ్వానించగా బాబా సరే అన్నారు. బాబా ఆ ఇంటిని సమీపించారు. 25 సంవత్సరాల నుండి జబ్బుతో మంచంపై పడి ఉన్న సౌరభ్జీ సోదరి గబుక్కున లేచి ముందు గదిలోకి నడిచి వచ్చి బాబాకి నమస్కరించి స్వాగతం పలికింది. ఆనాటితో ఆమె 25 సంవత్సరాల నుంచి బాధపడుతున్న జబ్బు నయమై ఆమె ఆరోగ్యంగా నడవసాగింది. అలా అవతారుని నమ్ముకున్న వారికి ఎటువంటి కష్టాలు రావు. అయితే అవతారుని అవమానపరచాలనో ఇంకో విధంగా కష్టాలు పాలు అనుకునే వారికి కూడా అది బాబాయే దాన్ని తప్పిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పోలీస్ అధికారి ఎలా అయితే ఎంక్వైరీ చేయడానికి వచ్చినా అతనికి ఏమీ అర్థం అవ్వలేదు. ఇతని ద్వారా అతను భగవంతుడని తెలుసుకోగలిగాడు కాబట్టి నిజంగా ఆయన కూడా అదృష్టవంతుడే. ఆ విధంగా బాబా తన కార్యక్రమాన్ని సునాయాసంగా జరుపుతూ ఉంటారు. కొంచెం టైం ఉంది కాబట్టి ఒక చిన్న పాట పాడతాను. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము, ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము. జన్మ జన్మల పాప పరిహారముగా, జన్మ జన్మల పాప పరిహారముగా. ఓ మెహరు దేవా అనురాగ హృదయా, ఓ మెహరు దేవా అనురాగ హృదయా. ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము. పుణ్య గౌతమి గంగా పావన జలముల కన్నా, పుణ్య గౌతమి గంగా పావన జలముల కన్నా. ఘనము నీ ప్రేమ మహిమా, ఘనము నీ ప్రేమ
మహిమా ఓ మెహరు దేవా అనురాగ హృదయ ఎంత ఘనతరము నీ ప్రేమధనము ఎంత ఘనతరము నీ ప్రేమధనము అన్నపూర్ణ తల్లి వెలసిన కాశీ అన్నపూర్ణ తల్లి వెలసిన కాశీ చిన్ని కృష్ణుడు వాడు మధురా నగరి చిన్ని కృష్ణుడు వాడు మధురా నగరి వెంకటరమణు నివాసము కన్నా ఆ ఆ వెంకటరమణు నివాసము కన్నా ఘనమైనదిరా నీ ప్రేమ నిలయం ఎంత ఘనతరము నీ ప్రేమధనము ఎంత ఘనతరము నీ ప్రేమధనము సురలోక భోగములు శాస్త్ర విజ్ఞానములు సురలోక భోగములు శాస్త్ర విజ్ఞానములు సాత్రతు ఫలములు సరిరావు ఏ వేళ సాత్రతు ఫలములు సరిరావు ఏ వేళ నీ ప్రేమ దేశమునకు సరిరావు ఏ వేళ ఎంత ఘనతరము నీ ప్రేమధనము ఎంత ఘనతరము నీ ప్రేమధనము జన్మా జన్మల పాప పరిహారముగా జన్మా జన్మల పాప పరిహారముగా ఓ మెహరు దేవా అనురాగ హృదయ ఓ మెహరు దేవా అనురాగ హృదయ ఓ మెహరు దేవా అనురాగ హృదయ ఎంత ఘనతరము నీ ప్రేమధనము ఎంత ఘనతరము నీ ప్రేమధనము అవతార్ మెహర్ బాబా కీ జై అవతారు మెహరు 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 బాబా కీ జై అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా అండి అందరికీ జై బాబా గాయత్రి గారు జై బాబా జై బాబా ఆంటీ చాలా బాగా చెప్పారు చాలా మంచి విషయాలు పాటలు అయితే సూపర్ ఆ పాట విని ఎన్నాళ్ళు అయిందో పాట దివ్య గీతావళిలో అన్ని పాటలు చాలా బాగుంటాయి జై బాబా అండి ఫస్ట్ రాసింది
ఫస్ట్ రాసిన పాటలు చాలా బాగుంటాయి. చాలా అర్థవంతమైన పాటలు. చాలా లోతైన భావం. ఆయన చేత అదే. బాబా రాయించి జై బాబా. భాస్కర్ రాజు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఒకసారి అన్ని టెస్ట్ చేయించారట. అంటే పదాలు అవి బాగున్నాయా, మీనింగ్ కరెక్ట్ గానే వెళ్ళిందా కదా. అవును. భాస్కర్ బాగున్నాయంటే అప్పుడు ప్రింట్ చేశారట. జై బాబా. అవును. ఎంత బాగా రాస్తున్నావు ఇంకేటివయ్యా అనేసారట ఆయన. అదే. ఆ తర్వాత అప్పుడే చెప్పారట, ఏదో కలం పేరు పెట్టు, లేకపోతే పాటల్ని అంటే ఇంకెవరైనా ఏదైనా మార్చడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్తే అప్పుడు మెహర్శ్రీ అని కూడా అతనే చెప్పారట, భాస్కర్ రాజు గారే. జై బాబా. మైథిలి గారు. జై బాబా గాయత్రి అక్క. జై బాబా. పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. बाबा नमो मेहर बाबा नमो, बाबा नमो मेहर बाबा नमो, भक्त जन रंजना श्रित परिपालना, बाबा नमो मेहर बाबा नमो, తేజోమయని తాత్విక భావము, తేజోమయని తాత్విక భావము, విఘ్నులకైనా విశదములు కాదే. హే పురుషోత్తమ దివ్య సనాతన, దీవింపుము మము నీ సేవకులుగా, బాబా నమో మెహర్ బాబా నమో, కరుణామయని ప్రేమ కటాక్షము, కరుణామయని ప్రేమ కటాక్షము, కాంక్షించెడు ప్రతి జీవగణానికి, కరుణామయని ప్రేమ కటాక్షము, కాంక్షించెడు ప్రతి జీవగణానికి, యాచించకనే యోచన చేసి, యాచించకనే యోచన చేసి, పంచదవట కృప కరుణాత హృదయా, పంచదవట కృప కరుణాత హృదయా, బాబా నమో మెహర్ బాబా నమో, మాయా మమతల మమకారములో, మాయా మమతల మమకారములో, నిన్ను నే మరచిన నీవు విడువగా, మాయా మమతల మమకారములో, నిన్ను నే మరచిన నీవు విడవుగా, ఏ ప్రేమమయా వెన్నంటి ఏమము, ఏ ప్రేమమయా వెన్నంటి ఏమము, గాచడి ప్రభు విల మరిలేరో సాటి, బాబా నమో మెహర్ బాబా నమో, భక్త జనరంజనాశ్రిత పరిపాలనా, బాబా నమో మెహర్ బాబా నమో, అవతార్ మెహర్ బాబా की जय. झूलना झूलावे सखियन मिल, झूलना झूलावे सखियन मिल, ललना सुहावे हलत हिंडोल
झूलना झूलावे सखियन मिल ललना सुहावे हलत हिंडोल झूलना झूलावे सखियन मिल झूलना झूलावे आई कहाँ से मंद सुगंध आई कहाँ से मंद सुगंध भवरा है ढूंढे कहीं मकरंद भवरा है ढूंढे कहीं मकरंद ताके है सखिया प्रभु मुख चंद ताके है सखिया प्रभु मुख चंद लोरिया सुनावे सब संग मिल लोरिया सुनावे सब संग मिल ललना सुहावे हलत हिंडोल ललना सुहावे हलत हिंडोल झूलना झूलावे सखियन मिल झूलना झूलावे सेज सजाई चुन चुन कलिया सेज सजाई चुन चुन कलिया ललना के माथे चांद की बिंदिया ललना के माथे चांद की बिंदिया साज सिंगारी सतरंग परिया साज सिंगारी सतरंग परिया प्रभु को निहारे नित पल पल प्रभु को निहारे नित पल पल ललना सुहावे हलत हिंडोल ललना सुहावे हलत हिंडोल झूलना झूलावे सखियन मिल झूलना झूलावे दूर गगन में गाये पपीहरा दूर गगन में गाये पपीहरा में है जन्म का समय सुनहरा में है जन्म का समय सुनहरा दास प्रतापा देत ढिंडोरा दास प्रतापा देत ढिंडोरा खुशियाँ मनाओ सब संग मिल खुशियाँ मनाओ सब संग मिल ललना सुहावे हलत हिंडोल ललना सुहावे हलत हिंडोल झूलना झूलावे सखियन मिल झूलना झूलावे सखियन मिल ललना सुहावे हलत हिंडोल ललना सुहावे हलत हिंडोल झूलना झूलावे सखियन मिल झूलना झूलावे सखियन मिल झूलना झूलावे
सखियन मिला। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. ఇది నిన్నటి కంటిన్యూషన్ అండి, గ్లిమ్సెస్ ఆఫ్ గాడ్ మ్యాన్ నుంచి బాలనటు గారు రాసింది. 6 months stay at Hyderabad, 1945. Musts the innocent eccentrics. Hyderabad, Andhra was one of Meher Baba's favorite places in India. Once he remarked that he liked Hyderabad not just for its material prosperity, but for its spiritual background. True to this remark, Baba contacted over 60 mosques in Hyderabad, quite a large number. I don't know whether any other city in India ever exceeded this number of God intoxicated souls. In March 1945, Meher Baba and his party left for Hyderabad to stay in the new villa in Jubilee Hills. Baba lived there with a group of women mandali, including Mehra, Mani, Naja, Rano, Kitty, Margaret, and few others. The following men mandali were with him: Gustaji, Baidul, Kaka Vishnu, Dr. Neelkant, Neelu, Dr. Ghani, Adi Senior, Iruch, and others when they were called. They resided in another bungalow nearby. Baba lived there from March 10th through September 6th, 1945. During this period, he carried out some of his important must activities in and around Hyderabad and in southern India. The following description of the peculiarities of musts may give some idea about those he contacted at Hyderabad. Magdam was an old must who preferred to put on dresses of many colors. He was fond of keeping several puppies around certain localities on a pony with a kitten on his lap. Chaman Ali Shah, another must, was interested in his pet pigeons. At the time of contact, he asked for Baba's umbrella and it was given to him. He changed his voice while muttering to himself, so that the casual listener thought that a group of persons was talking together. Abkari Captain, a must with dark complexion, wore dark glasses that made him all the more conspicuous. After Baba's contact, he wished to be taken for a drive in Adi's car, and his request was granted by Baba. Shastri Buva, who was once a man of great learning, became a must by a stroke of good fortune and was in the process of unlearning. Baba liked him and remarked that he was on the 6th plane of consciousness. One must usually asked for money from passers-by, while Chunu Mian, if given money, would at once give it away to someone else standing by. Ghulam Hussain was a mixture of Jalali and Jamali types. He wore good clothes and sometimes observed high etiquette, hence the mandali used to refer to him as the gentleman must. Moinuddin Baba roamed through the streets practically naked. At night, he would shut himself in a cage-like hovel, so Baba nicknamed him Pinjarawala, means cage. In fact, the real names of most of the musts are not known, and in their search for nameless one, they never objected to the names by which they were called. Avtar Meher Baba ki jai. జై బాబా మైథిలి గారు. జై చాలా బాబా గారు. జై బాబా గాయత్రి. జై బాబా అండి. ఉదయ గారు, థ్యాంక్ యూ సో మచ్. మైథిలి గారు బాగా పాడారు. జై బాబా అక్క. మీ హిందీ సాంగ్స్ నాకు బాగా ఇష్టం తెలుగు కంటే. జై బాబా, జై బాబా. జై బాబా అక్క. ఓకే, ఉదయ గారు రెడీ అండి?
జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా. ఒక పాట పాడుతున్నానండి. अवतार मेहर बाबा की जय. कुछ काम करो या स्वस्थ रहो, कुछ काम करो या स्वस्थ रहो, पल भर भी भूल न जाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना. कुछ काम करो या स्वस्थ रहो, पल भर भी भूल न जाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना. मेहरु नाम की महिमा न्यारी, मेहरु नाम की महिमा न्यारी, मिट जाएगी चिंता सारी, मिट जाएगी चिंता सारी, मेहर तेरा साथी रे, मेहर तेरा साथी रे. चाहे दुख में हो चाहे सुख में हो, चाहे सुख में हो चाहे दुख में हो, मेहर का ध्यान लगाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना. कुछ काम करो या स्वस्थ रहो, पल भर भी भूल न जाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना. समझो तू है बात है सीधी, समझो तू है बात है सीधी, नहीं समझोगी तो बर्बादी, नहीं समझोगी तो बर्बादी, मेरे शरण में जाओ रे, मेरे शरण में जाओ रे. सब ज्ञान में है ये ज्ञान बड़ा, सब ज्ञान में है ये ज्ञान बड़ा, मेहर को दिल में बसाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना. कुछ काम करो या स्वस्थ रहो, पल भर भी भूल न जाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना. ज्ञानियों को राह कठिन है, ज्ञानियों को राह कठिन है, प्रेम से रहना सबसे सरल है, प्रेम से रहना सबसे सरल है, मधुसूदन यही जाऊं है, मधुसूदन यही जीवन है. तुम जो भी करो मेहर सुमिरो, तुम जो भी करो मेहर सुमिरो, जीवन है बने तराना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना. कुछ काम करो या स्वस्थ रहो, पल भर भी भूल न जाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబాకి జై. నేను మెహర్మద్ బిందువులు బుక్ నుంచి అండి ఒక స్టోరీ చదువుతున్నాను. క్రమశిక్షకుడు మెహర్ బాబా.
మెహర్ బాబా గారు నిజ జీవితంలో మానవులు కొంత క్రమం పద్ధతిని పాటించాలని కోరేవారు. ఎవరి శరీరం వారు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మనిషి ఎదుటివారిని పరిశుభ్రంగా చూడగలిగే విధంగా ఉండాలని, తన దగ్గరకు వచ్చిన వారికి క్రమశిక్షణ ఎలా అమలుపరచాలో చేతలతో తెలియచేసేవారు. బాబా గారు ఆంధ్రదేశం పర్యటిస్తున్నప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తూ ఉండగా ఒక తల్లి కొడుకులు ఆయన దర్శనార్థం వచ్చారు. ఆ కొడుకు గడ్డం చేసుకోకుండా అస్తవ్యస్తంగానున్న జుట్టుతోనూ, మురికి కోటుతోనూ, బట్టలతోనూ వచ్చాడు. వారికి తన దర్శనానికి భాగ్యం ఇచ్చిన తర్వాత ఆ కుర్రవాన్ని చూచి, బాబా చూడు, ఇదేమిటి? ఆ జీబురుగడ్డం, ఆ చింపిరి జుట్టు, నీవు మనిషి ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి, ఎదుటివారికి ఇంపుగా కనబడాలి, ముందు ఆ గడ్డం చేసుకుని తల దువ్వుకొని బట్టలు ఉతుక్కొని వేసుకో అని చెప్పారు. మరోసారి బాబాగారు పూనాలో జోపిడీలో ఉంటున్న రోజుల్లో బొంబాయి నుండి అనేక మంది ముస్లిం స్నేహితులు ఆయన వద్దకు వచ్చేవారు. అటువంటి వారు ముందుగా హజరత్ బాబాజాన్ను సందర్శించి రావాల్సిందని ఆదేశం. అలా ఒకసారి బాబాగారి శిష్యుడైన ఏజీ మున్సెఫ్ పూనాకి ఆ రోజు ఉదయం వచ్చి కూడా వెంటనే బాబాజాన్ను దర్శించకుండా రాత్రికి ఆమె దగ్గరకు వెళ్తాడు. పొద్దుటనగా రావాల్సిన వాడవు రాత్రికి రావడం అంటూ అందరి ఎదుట దులిపివేస్తుంది ఆమె. ఆ తర్వాత అతను నెమ్మదిగా బాబా వద్దకు బయలుదేరాడు. దారిలో పండ్లు కొనుక్కొని ఆ బుట్ట పట్టుకొని బాబా వద్దకు వచ్చాడు. ప్రతిరోజు ఎంతో ఆప్యాయంగా పలకరించే బాబా ఆ రోజు ముభావంగా ఉండిపోతారు. అందుకని ఆ పండ్ల బుట్ట తీసుకెళ్లి ఆ నూతిలో పడేయి, ఈ రోజు నీ ముఖం నాకు చూపించకు అని ఆజ్ఞాపిస్తారు. పాటించవలసిన నియమము పాటించకుండా వచ్చినందుకు ఆయన పాఠం నేర్పించాలనే ఉద్దేశంతో బాబా అలా అన్నారు. అంతేకాదు, ఒక్కొక్కసారి తన మండలి వారు క్రమశిక్షణ పాటించకుండా వేరే విధంగా ప్రవర్తించినప్పుడు తనకు తానే శిక్షించుకునేవారు బాబా. ఉపవాసాలు చేసేవారు. అది మండలి వారికి మరీ బాధాకరం. వారిలో మళ్ళీ క్రమశిక్షణ రాహిత్యం కానరాకుండా చూచుకునేవారు బాబా. బాబా గారు మండలి వారిని కానీ తన వద్దకు వచ్చే వారిని కానీ ఎంతో ప్రేమతో చూసేవారు. వారితో సరదాగా ఆటలాడేవారు. కానీ వారి సాంఘిక మర్యాదలను అతిక్రమిస్తే మాత్రం బాబా ఊరుకునేవారు కాదు. బాబా గారి సోదరి మనీజాకు బాబా గారంటే అపరిమితమైన ప్రేమ. బాబా కూడా ఆమెను ముద్దు చేసేవారు. మనీజా 7.5 సంవత్సరాల వయసులోనే జరిగిన సంఘటన ఇది. మనీజా వారి తల్లితో పాటు పూనాలో ఉంటూ బడికి సెలవులు వచ్చినప్పుడు తల్లితో పాటు మెహరాబాద్ వస్తుండేది. రాగానే బాబా వద్దకు పరిగెత్తేది. ఆయన ఆ పాపను ఎత్తుకుని ముద్దులాడి దింపేవారు. ఇలా ఒకసారి ఆ మెహరాబాద్కి వచ్చిన సమయంలో బాబా గారు ఒక హాల్లో కూర్చొని ఉన్నారు. ఆయన ఎదుట స్త్రీలు పురుషులు విడివిడిగా కూర్చొని ఉన్నారు. సాధారణంగా బాబా వద్ద స్త్రీలు వేరుగా పురుషులు వేరుగా కూర్చునేవారు. అంతేకాదు, స్త్రీలు పురుషులకు కనపడకుండా మధ్య ఒక తెర కూడా పెట్టేవారు. మధ్యలో కొంత ఖాళీ స్థలము, దాని చివర గద్దె మీద బాబా కూర్చునేవారు. మనీజా వచ్చేటప్పుడు అందరూ హాల్లో కూర్చొని ఉన్నారు. హాల్ బయట వారి చెప్పులు ఉన్నాయి. బాబా వద్దకు వెళ్ళాలని తొందరలో అవి తన్నుకుంటూ ఒక్క పరుగు తీస్తుంది మనీజా. ఎప్పుడులాగా బాబా నవ్వలేదు, దగ్గరకు తీసుకోను లేదు. కోపంతో ఆమె వంక చూశారు. కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి. చాచి లెంపకాయ కొట్టారు ఆ పాపను బాబా. అందరూ నిశ్శబ్దంగా అయిపోయారు. పాప బిత్తరపోయి నిలబడి పోయింది. బాబా కోపంతో, ఒక్కసారి అక్కడ ఉన్న వారందరినీ చూడు, అందరూ చెప్పులు బయట విడిచి వచ్చారు. నీవు చెప్పులతోనే వస్తావా? ఎవరనుకుంటున్నావు నీవు? పోయి వెంటనే చెప్పులు బయట విడువు అని చెప్పారు. ఎప్పుడు బాబా గారి ప్రేమనే కాని కోపాన్ని రుచూడని ఆ పాప చిన్న ముఖంతో వెళ్ళి చెప్పులు విడిచి మళ్ళీ బాబా వద్దకు రాకుండా నెమ్మదిగా ఆడవాళ్ళ మధ్యకు వెళ్ళి బాబా కనపడకుండా చాటుగా నక్కి కూర్చుంటుంది. కానీ ప్రేమమూర్తి అయిన బాబా వెంటనే చప్పట్లు చరుస్తారు. మణి, బాబా నిన్ను పిలుస్తున్నారు అని పురుష మండలిలో ఎవరో కేక పెట్టారు. కానీ మణి కదలలేదు.
అలా 1-2 సార్లు బాబాతో పిలిపించుకున్న తర్వాత నెమ్మదిగా లేచి బాబా వద్దకు వెళ్తుంది. బాబా చిరునవ్వుతో ఆహ్వానిస్తూ చేతులు చాచుతారు. ఆ చేతుల్లోకి ఒక్కసారి దుమికి నువ్వు నన్ను కొట్టావు అని ఏడుస్తుంది. కొట్టినప్పటికీ ఏడవలేదు, కానీ ఆయన ప్రేమ స్పర్శ తగలగానే ఏడ్చేసింది. నీటి భారంతో నెమ్మదిగా కదిలాడు మేఘానికి చెలికాడు అయిన చల్లని పిల్లగాళ్ళు స్పర్శ తగలగానే టపటప ఏ విధంగా వర్షిస్తాయో అదే విధంగా బాబా యొక్క ప్రేమ స్పర్శ తగలగానే ఆ పాప బోర్మని ఏడ్చేసింది. ఆమె ఏడ్చిన కొలది బాబా ఆమెను ముద్దాడి దగ్గరకు తీసుకొని లాలిస్తారు. బాబా ప్రేమాలింగనాలు అంత అధికంగా పొందగలిగిన సోదరి మణిజ నిజంగా ధన్యురాలు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఒక పాట పాడతాను. అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరింపచేయుటే బాబారక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరింపచేయుటే బాబారక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని త్యాగమయం బహు ప్రేమ జీవనమే శాశ్వత ముక్తికి సోపానముగా. త్యాగమయం బహు ప్రేమ జీవనమే శాశ్వత ముక్తికి సోపానముగా. స్వార్థరహితమే ప్రేమకు నాందిగా. స్వార్థరహితమే ప్రేమకు నాందిగా. సూచించి ఆచరింపచేయుటే బాబారక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరింపచేయుటే బాబారక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని అస్థిరమగుని ధనదగు సర్వం బాబా సేవకై త్యాగము చేసి. అస్థిరమగుని ధనదగు సర్వం బాబా సేవకై త్యాగము చేసి. ఆత్మార్పణతో అంకితమగుటే. ఆత్మార్పణతో అంకితమగుటే. సూచించి ఆచరింపచేయుటే బాబారక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరింపచేయుటే బాబారక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని ఆడంబరమౌడాంబిక పూజలు బహుదూరము నిజ మానస పూజకు. ఆడంబరమౌడాంబిక పూజలు బహుదూరము నిజ మానస పూజకు. ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా. ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా. సూచించి ఆచరింపచేయుటే బాబారక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరింపచేయుటే బాబారక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని బాబా కొంగును విడువక బిగిగా నీ జీవితముతో ముడివే
నీ జీవితముతో ముడివేయగదో ప్రభు కోరిక పాలించుటే విధిగా ప్రభు కోరిక పాలించుటే విధిగా సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబరక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబరక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని అవతార్ మెహర్ బాబా की జై బాబా అండి. జై బాబా ఉదయ గారు బాగా పాడారండి. జై మెహర్ బాబా. జై ఇప్పుడు మన సంధ్య రెడీగా ఉన్నావా? మ్యూట్ తీస్తా. జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. मधुरं मधुरं मेहरुनामं पावननामं परमपवित्रं पावननामं परमपवित्रं मधुरं मधुरं मेहरुनामं पावननामं परमपवित्रं पावननामं परमपवित्रं बाबा. वदनं मधुरं नयनं मधुरं अधरं मधुरं हसितं मधुरं 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 सुन्दररूपं सुमधुरगात्रं मेहरुनामं मधुरं 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 मेहरुनामं पावननामं परमपवित्रं पावननामं परमपवित्रं बाबा. मौनं मधुरं सौम्यलु मधुरं चरणं मधुरं गमनं मधुरं 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 सर्वाराध्युनि हसितं मधुरं मेहरुनामं मधुरं 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 मेहरुनामं पावननामं परमपवित्रं
पावननामं परमपवित्रं बाबा नामं मधुरं स्मरणं मधुरं सन्निधि मधुरं सन्नुति मधुरं 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 चिन्मय रूपुनि चिन्तन मधुरं मेहरवतारं मधुरं 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 मेहरुनामं पावननामं परमपवित्रं पावननामं परमपवित्रं बाबा अवतार मेहर बाबा कीजिए अवतार मेहर बाबा कीजिए మనం లాస్ట్ 3 days నుంచి బాబా ప్రేమికులు చెప్పే వారి వారి అనుభవాలు చెప్పుకుని ఆనందిస్తున్నాం కదండి. ఈరోజు కూడా మన ప్రియ సోదరుడు ఇరిచ్బాయి తల్లిగారైన గాయమాయి చెప్పిన ఒక చిన్న ఉదంతం ఆమె మాటల్లోనే విందాం. మేము నాగ్పూర్ నగరంలో మేరీ లాడ్జీ అనే బంగ్లాలో కాపురం ఉండేవాళ్ళం. 1937వ సంవత్సరంలో ప్రేతమ్మ మెహర్ బాబా నాగ్పూర్ వచ్చి మా ఇంట్లో 3-4 రోజులు బస చేసిన విషయం మరువలేనిది. ఇంట్లోని వారందరం ఎంతో సంతోషంగా బాబాతో గడిపాం. మా ఇంట్లో ఉండగానే ఒకసారి బాబా నాగ్పూర్ నగరవాసులకు దర్శనం ఇవ్వటానికి ఏర్పాట్లు చేయమన్నారు. ఆ కార్యక్రమం నాడు బాబా తన పాశ్చాత్య శిష్యురాలైన నొరీనా మేచ్బెల్లితో కలిసి హాల్లోకి వచ్చారు. అదే సమయంలో ఒక అపరిచయ స్త్రీ మా ఇంట్లోకి రావటం గమనించాను. ఆమె బాబాను చూడగానే కల్కి అవతార్ వచ్చాడు అంటూ బిగ్గరగా అరవటం ప్రారంభించింది. పదే పదే అదే గొంతుతో కల్కి అవతార్ ఆయా అంటూ ఎలుగెత్తి చెప్పడం మేము విన్నాం. ఆమెను సముదాయించాలి అనే ఉద్దేశంతో నేను ఆమెకు వద్దకు వెళ్ళి ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు అని అడిగాను. అప్పుడు ఆమె పెద్ద స్వరంతో, నేను బరోడాలో ఒక జడ్జి గారి భార్యను. మాకు ఒక గురువు ఉండేవారు. కొద్ది కాలం క్రితం కాలం చేశారు. వారు నాకు కలలో కనిపించి నాగ్పూర్ సమీపంలో ఛావనీ అనే క్యాంప్ దగ్గర సాక్షాత్ పరమాత్మ ప్రజాదర్శనం ఇస్తారు, నీవు తక్షణం బయలుదేరి వెళ్ళు అని నాకు చెప్పారు. నేను వెంటనే బయలుదేరి వచ్చి ఈ చిరునామా తెలుసుకుని అవతార్ దర్శనానికి వచ్చాను అని ఆ స్త్రీ చెప్పింది. ఆమెతో పాటు తన సోదరుడు వదిన గారిని కూడా తీసుకుని వచ్చింది. నేను ఆ కుటుంబానికి భోజనం ఏర్పాటు చేయాలనుకున్నాను. కానీ ఆ ప్రభు దర్శనం కానిదే ఆహారం తీసుకోవటం వారి సాంప్రదాయం కాదని నా మాటను వినిపించుకోలేదు. దర్శన కార్యక్రమం మొదలవగానే ఆ వనిత ఉద్వేగంతో కల్కి అవతార్ అంటూ కేకలు వేస్తూ అటు ఇటు పరుగుతులెత్తి అందరినూ ఆ ప్రభు దర్శనం తొందరగా పొందమని ప్రోత్సహించింది. ఆ విషయం గమనించిన మెహర్ బాబా తన పక్కనే ఉన్న పాశ్చాత్య శిష్యురాలు నొరీనాను దగ్గరికి పిలిచి, నీవు ఆ అల్లరి చేసే స్త్రీ వద్దకు వెళ్ళి ఇక్కడ గట్టిగా అరవవద్దు, హాల్ చివర నున్న కొద్ది మంది స్త్రీలతో మాత్రం తన మాటలు చెప్పమని పురమాయించారు. నొరీనా విస్తుపోయింది. బాబా, నా భాష ఆమెకు తెలియదు, ఆమె భాష నాకు తెలియదు, నేను వెళ్తే ఆమె అరవటం ఆపుతుందా అని బాబాతో అన్నది. బాబా వినిపించుకోలేదు. నీవే వెళ్ళు అని సౌజ్ఞ చేశారు. నొరీనా మాట్లాడకుండా జనాలను తోసుకుంటూ ఆ స్త్రీ వద్దకు వెళ్ళింది. ఇంగ్లీష్లో నెమ్మదిగా బాబా చెప్పిన విషయం ఆమెకు తెలియజేసింది.
నొరీనా పాశ్చాత్య వనితని గ్రహించిన ఆ స్త్రీ వచ్చి రాని ఇటాలియన్ భాషలో మాట్లాడింది. ఆ భాష బాగా తెలిసిన నొరీనా ఆశ్చర్యపోయింది. అంతమంది పురుష మండలి ఉండగా బాబా ఆ స్త్రీతో మాట్లాడే పని తనకే ఎందుకు పురమాయించారో అన్న విషయం నొరీనా గ్రహించింది. సర్వాంతర్యామి అయిన ఆ సనాతన పురుషునకు తెలియనిదేముంది? తరువాత రోజు బాబా విడిచిన దుస్తులు నేను ఉతుకుతూ ఉండగా ఆ బరోడా వనిత నా వద్దకు వచ్చి ఆ పని తనకిమ్మని అడిగింది. నేను తప్ప మరెవ్వరూ ఆ బట్టలను శుభ్రపరచకూడదని బాబా నాకు ఆజ్ఞాపించారని నేను చెప్పగానే ఆమె కొంత నిరుత్సాహపడింది. అంతటితో ఆగలేదు. మా ఇంటి గుమ్మం వద్ద విడిచిపెట్టి ఉన్న బాబా యొక్క చెప్పుల జత ఆమె చేత బుచ్చుకుని కండ్లకు అద్దుకుంది. అక్కడున్న వారందరి తలల మీద ఆ పాదుకలు తాకించి నమస్కరించుకోమని అందరికీ అందించింది. ఇది గాయమయ్యి చెప్పిన ఉదంతం. దీని మూలంగా మనం ఒక విషయం గమనించాలి. ఈ సంఘటన జరిగిన సమయానికి ఇంకా బాబా తను అవతార పురుషునిగా ప్రకటించలేదు. మానవాళి అప్పటికి బాబాను అవతార పురుషునిగా అంగీకరించడానికి సిద్ధమై లేదు. అందుకే బాబా అప్పటికి తను అవతారుగా ప్రకటించలేదు. అయినా జ్ఞానులు ఆ విషయం వారి అనుభవం ద్వారా తెలుసుకుని వారి అనుయాయులకు తెలియజేసేవారు. బాబా నేను అవతార పురుషుడను ఆది పురుషుడను ప్రకటించిన తర్వాత కూడా అధిక శాతం మానవులు అజ్ఞానయుతులై దానిని అంగీకరించలేకపోయారు. అదృష్టవంతులైన ఏ కొద్ది మందో పిలుపుకి స్పందించి పరుగు పరుగున ఆ ప్రభు దరి చేరి దర్శన స్పర్శన భాగ్యములు పొందారు. పొందారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇలా అనుభూతులు వింటున్నాం కదండి. యాక్చువల్లీ నాకు ఇలాంటిది ఒక అనుభూతి ఉంది. ఐ జస్ట్ వాంట్ టు షేర్, అందరితోనూ చెప్పాలి అని నాకు అనిపించింది ఇవన్నీ చదివిన తర్వాత. యాక్చువల్లీ మా అమ్మగారు మా పెద్దమ్మ వాళ్ళు నా 5th క్లాస్ నుంచి బాబా భక్తులు అనమాట. అప్పటి నుంచి బాబా కార్యక్రమాలు జరుగుతున్న వాటిలోనూ పార్టిసిపేట్ చేసేవారు. మేము చిన్నతనం కదా అమ్మ వాళ్ళతో వెళ్తూ ఉండేదాన్ని. కానీ నాకు చిన్నతనం అంతా షిరిడి సాయిబాబా అంటే అపరమైన ప్రేమ, భక్తి. ఎన్నిసార్లు 108 ప్రదక్షిణాలు చేశానో నాకే తెలియదు చిన్నతనం అంతా. అలా ప్రతి గురువారం గుడికి వెళ్తూ ఉండేదాన్ని. అలా బాగా ఇష్టం అనమాట. అలాగే మెహర్ బాబా ఒకటి మామూలుగా వెళ్తూ ఉండేదాన్ని. కానీ ఆ 100% యాక్సెప్టెన్స్ అనేది లేదు. షిరిడి సాయిబాబా మీద ఎక్కువ ఉండేదన్నమాట. అయితే నేను అలా చదువు అయిపోయింది, జాబ్ కని చెప్పి బెంగళూరులో హాస్టల్లో ఉండేదాన్ని. అయితే ఒకరోజు నేను చిన్నప్పటి నుంచి ఇంకొక ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది. మేమిద్దరం గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసేవాళ్ళం అనమాట ఎప్పుడు ఇంచుమించుగా. అయితే ఒకరోజు ఏమైందంటే హాస్టల్లో ఉన్నప్పుడు రాత్రి నాకు కల వచ్చింది. ఆ కల్లో కూడా నేను ఆ ఫ్రెండ్ ఇద్దరం కలిసి షిరిడిలో బాబా ఎలా ఉంటారో, విగ్రహం ఎలా ఉంటుందో అలాగే అనమాట. అక్కడ తను లోపలికి వెళ్ళిందట అభిషేకం చేయడానికి. తన లోపల ఉంది, నేను అలాగా బాబాని చూస్తున్నాను అనమాట. ఇంతకీ షిరిడి సాయిబాబా ఎలాంటి విగ్రహం ఉందో అదే విగ్రహంలో మెహర్ బాబా అదే పొజిషన్లో అలా కూర్చున్నట్టుగా కళ్ళకి ఇప్పటికీ నాకు అది అలా కనబడుతుంది. అలా కూర్చున్నట్టు నాకు సాక్షాత్కరించారనమాట. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆయన నేను ఒకటే అని నాకు అప్పుడు అనిపించింది అనమాట. ఓకే, నేను అంటే యాక్సెప్ట్ చేయట్లేదు అన్నది బాబా అది మరి నా మనసుకి అలా అనిపించింది. సో నేను ఒకటే, ఆయన నేను ఒకటే, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ మీ అన్న ఇది అనిపించి నాకు అప్పటి నుంచి ఇంకా కంప్లీట్గా అన్నీ ఇంకా మెహర్ బాబా ఇప్పుడు ఏ పండుగ అయినా ఏదైనా ఇంకా అన్ని మెహర్ బాబా అనే నోటి నుంచి వస్తుంది తప్ప ఇంకా షిరిడి సాయిబాబా అన్నది ఆయన ఒకటే, సద్గురు ఆయన పిలిస్తేనే మెహర్ బాబా అవతార పురుషునిగా వచ్చారు అన్నది రియలైజ్ అయ్యాను అనిపిస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు అలాంటిది నాకు చాలా ఆనందమైన విషయం అది. ఐ వాంట్ టు షేర్ అట్లా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా సంధ్య, చాలా బాగా చెప్పావు. ఎక్స్పీరియన్స్ వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. జై బాబా. జై బాబా. ఉమా ఆంటీ, సరే రమా ఆంటీ, జై బాబా. జై బాబా గాయత్రి, అందరికీ జై బాబా. జై బాబా అండి. అండి సరే.
మెహరు మెహరు అంటుంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. మెహరు మెహరు అంటుంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. చిరుగాలి వీచిన వేళ, మరుమల్లె పూచిన వేళ, నాలోని ఊహలు రేగి రాగాలై తీయగ సాగి మెహరు అన్నాయిలే, హృదయాలు తాకాయిలే, ఆ హృదయాలు తాకాయిలే. మెహరు మెహరు అంటుంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. ఆ తలపు తనువుకొకమై మరపు, ఆ మరపు ప్రేమ కది తొలి పిలుపు. ఆ తలపు తనువుకొకమై మరపు, ఆ మరపు ప్రేమ కది తొలి పిలుపు. మధురానుభావముల కలగలుపు, మమతానురాగముల మేల్కొల్పు. నేనే నీవు నువ్వే నేను అన్నాడని, అన్ని తానే తోడు నీడై ఉంటాడని. నేనే నీవు నువ్వే నేను అన్నాడని, అన్ని తానే తోడు నీడై ఉంటాడని. నమ్మకమే కావాలంట, సందేహం పోవాలంట, ఆ ప్రేమను కోరాలంట, కోరికలను మరవాలంట. మెహరు మెహరని, నీవే మా శరణమ్మని, ఆ నీవే మా కభయమ్మని. మెహరు మెహరు అంటుంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. ఆ ప్రేమ ప్రేమకే అర్పితము, ఆ ప్రేమ సేవకే ఆశ్రితము. ఆ ప్రేమ ప్రేమకే అర్పితము, ఆ ప్రేమ సేవకే ఆశ్రితము. ఆనంద సాగరపు అనుభవము, ఆ సత్య సాగరుని అద్భుతము. తల్లి తండ్రి గురువు దైవం తానేనని, భావం రాగం గీతం తాళం తానేనని. తల్లి తండ్రి గురువు దైవం తానేనని, భావం రాగం గీతం తాళం తానేనని. అందాల ఆ మనిలోన, ఆ మనిలో పున్నమిలోన, వెన్నెల తొలి వేకువలోన, ప్రీతం నీతే చేరానులే, ఆ ప్రియతముని చేరానులే. మెహరు మెహరు అంటుంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. చిరుగాలి వీచిన వేళ, మరుమల్లె పూచిన వేళ, నాలోని ఊహలు రేగి రాగాలై తీయక సాగి మెహరు అన్నాయిలే, హృదయాలు తాకాయిలే, ఆ హృదయాలు తాకాయిలే. మెహరు మెహరు అంటుంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. జై బాబా. ఇప్పుడు బాబా మనందరికీ ముఖ్యంగా ఇచ్చిన ఒక మెసేజ్, మాస్టర్ ఇన్ సర్వీట్యూడ్, దాని గురించి కొద్దిగా ముచ్చటించుకుందాం. 1923 సంవత్సరంలో మెహర్ బాబా బాంబేలో ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారు. ఆ ఇంటి పేరు మంజిలిమేం. అక్కడ బాబా తనకి అప్పటికి చాలా లిమిటెడ్గానే మండలి సభ్యులు ఉండేవారు. ఆ క్లోజ్ బృందాన్ని తీసుకుని
బాబా అక్కడ కొన్ని రోజులు గడిపారు. ఆ సమయంలో బాబా వారికి అందరికీ ఆధ్యాత్మిక శిక్షణని ఇచ్చారన్నమాట. అలా జరుగుతుండగా ఒకరోజు శిష్యులతో కూర్చున్నప్పుడు బాబా అంటారు, మనము ఇదంతా ఒక కార్యక్రమం కింద చేస్తున్నాం కదా, దీనికోసం ఒక ఏదైనా ఒక లోగో లాగా కానీ, దీనికి ఒక సింబాలిక్గా ఒక దాన్ని పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి బాబా ప్రస్తావిస్తే అందరూ రకరకాల అభిప్రాయాలు చెప్తారు. అలాగా ఒక డజన్ ప్రస్తావనలు వస్తాయి. వచ్చిన తర్వాత ఫైనల్గా బాబానే ఒక దాన్ని ప్రపోజ్ చేస్తారు. ఏంటి దాని పేరే మాస్టర్ ఇన్ సర్వీట్యూడ్ అని బాబా చెప్తారనమాట. దాన్ని తెలుగులో అప్పుడు దాన్నేమో అందరూ ఆమోదిస్తారు. సేవలో పరిపూర్ణత అని దాని అర్థం అన్నమాట. ఆ తర్వాత డాక్టర్ విలియం డాంకిన్ గారు దీనికి ఒక ఎంబ్లం లాగా తయారు చేయాలని చెప్పి ఆయన ఒక పుస్తకం రాస్తారు. వేఫేరర్స్ బాటసారుల పుస్తకాన్ని రాస్తారు. అది 1949లో ఆ పుస్తకం విడుదలవుతుంది. ఆ పుస్తకంలో ఏముంటుందంటే ఈ ఈ మాస్టర్ ఇన్ సర్వీట్యూడ్ అని ఒక లోగోని తయారు చేసి, ఎవరో అన్మ్యూట్ చేశారు, దయచేసి మ్యూట్ లోకి వెళ్ళగలరు. 1949లో అయితే ఈ చిహ్నంలో ఏముంటుందంటే మధ్యలో బాబా సమాధి చుట్టూ 4 మతాలకి చెందిన చిహ్నాల్ని పెట్టారనమాట. ఆ తర్వాత 1955 సంవత్సరంలో గాడ్స్ ప్రచురించినప్పుడు దాంట్లో ఇన్ సర్వీట్యూడ్ అనే సింబల్ని ప్రచురించడం జరిగింది. అప్పుడు అందులో బుద్ధుడికి బౌద్ధ మతానికి చెందిన ధర్మచక్రాన్ని కూడా చేర్చారనమాట. ఆ తర్వాత 60వ దశకంలో జూడిష్ స్టార్ దాన్ని కూడా అందులో చేర్చడం జరిగింది. అంటే ఇప్పుడు టోటల్ గా అందులో 6 సింబల్స్ ఉంటాయన్నమాట. రానోచలి తన పుస్తకంలో ఇలా రాస్తారు, 1969 సంవత్సరంలో ఈ ఎంబ్లం బాబా దగ్గరికి చూపించారు. అండి దయచేసి మ్యూట్ లో పెట్టగలరని కోరుకుంటున్నాను. ఒకసారి అందరూ చెక్ చేసుకోండి. సారీ. ఏంటి మనం నువ్వులేసిన చేగడలు ఉండేవి కదా, అవి ఎక్కడైనా ఉన్నట్టు గుర్తుంది. ఇంకేమైనా అదే ఇంకెక్కడైనా ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తున్నాయా? జై బాబా రామ గారు. జై బాబా అండి. కంటిన్యూ. అప్పుడు రానోగేలి రాసిన ప్రకారం బాబా దగ్గర 69వ సంవత్సరంలో ఆ ఎంబ్లం తీసుకెళ్ళి బాబాకి చూపించినప్పుడు బాబా అందులో ఉన్న సింబల్స్ అన్నిటి చుట్టూ కూడా తన బొటనవేలుతోటి చుట్టూరా ఇలా తిప్పి దీన్ని నేను ఆమోదిస్తున్నానని చెప్పి బాబా చెప్తారని సాంగ్ చేస్తారు. చేస్తే అప్పటి నుంచి కూడా మనకి ఆ ఎంబ్లం అనేది ఫైనల్ రూపాన్ని సంతరించుకుందన్నమాట. మనం చూస్తాము బాబా సమాధిలోకి ఎంటర్ అయ్యే ముందు బాబా సమాధి పైన కూడా ఈ మాస్టర్ ఇన్ సర్వీట్యూడ్ అని బాబా రాయించమని చెప్పారు. ఆయన ఉండంగానే రాశారనమాట. అది మాస్టర్ ఇన్ సర్వీట్యూడ్ అన్నది మన జీవితంలో అది చాలా ముఖ్యమైనదండి. అయితే సేవ ఎంతసేపు ప్రేమ, సేవ, త్యాగం, విధేయత వీటి గురించి బాబా చెప్పారని మనందరికీ తెలుసు. అయితే ఈ సేవ అనేది ఏ విధంగా ఉండాలి అంటే, మనం ఎవరికైనా సేవ చేయాలని ఉంటుంది,
కానీ చేస్తాము. చేసినప్పుడు అది నిస్వార్థంగా చెయ్యాలి. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా చెయ్యాలి. ఆ తర్వాత అందుకే చెప్తారు మనం కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు అని. అలాగే మనం ఏం చేసినా కూడా అది మన మనసులోకి ఎక్కకూడదు. దాని గురించి ఎటువంటి ప్రతిఫలాన్ని కూడా ఆశించకుండా ఉండాలి. అయితే ఈ మాస్టర్ ఇన్ సర్వీట్యూడ్ యొక్క ఎసెన్స్ గురించి బావు గారు కూడా ఆయన మాటల్లో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఒకసారి బావు గారు అలా పడుకుని ఉన్నారంట. పడుకుని ఉన్నప్పుడు ఆయనకి ఏదో ఒక వాణి అలాగ వినిపించినట్టుగా అనిపిస్తుంది ఆయనకి. అది ఏంటంటే అది స్వయంగా బాబాయే చెప్తున్నారా అని ఆయనకి అనిపించిందంట. అయితే దాని సారాంశాన్ని అందరికీ కూడా చెప్తే అది ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అందరికీ పంచుకున్నారు. ఇది ఎప్పుడు 2001లో జరిగిందనమాట. ఆ వాయిస్ ఆయనకి వినిపించినప్పుడు వాట్ ఈజ్ మాస్టర్ ఇన్ సర్వీట్యూడ్, మాస్టర్ ఇన్ సర్వీట్యూడ్ అంటే ఏమిటి అనే ఒక క్వశ్చన్ వచ్చినట్టుగా అనిపించి మళ్ళీ దానికి సమాధానం కూడా ఆ వాయిస్ నుంచే ఆయనకి వినిపించిందంట. మానవాళికి చేసే సేవ, అది నిస్వార్థమైన సేవ. కాకపోతే అది మానవాళికి సేవ చేస్తే భగవంతుడు నాకు సేవ చేసినట్లే అని చెప్పారంట. ఎందుకంటే సర్వమానవాళ్ళలో నిండి ఉన్నది నేనే కదా, అందుకని మీరు నాకు సేవ చేయాలంటే మీ తోటి వారికి సాయం చేయండి అని బాబా చెప్తూ ఉండేవారు. అయితే అలా సేవానిరతి కలిగి ఉండాలంటే కావలసింది ఏంటి? బాబా ఎప్పుడూ కూడా నా కొంగును పట్టుకుని ఉండండి అని బాబా చెప్తారు. ఎలా పట్టుకుని ఉండాలి బాబా కొంగుని అంటే దానికి ఆన్సర్ కూడా ఆయనే చెప్పారంట. అది మీరు నా యొక్క పాదరక్షలుగా మారిపోవాలి, నా శాండల్స్ లాగా మీరు మారిపోతే నేను సహాయం చేస్తాను అని చెప్తారు బాబా. ఎలా మారిపోవాలంటే ఇప్పుడు మనం ఎన్నో రకాల ఆభరణాలు ధరిస్తాము, కానీ ఆ పాదాలని రక్షించేది చెప్పులు. అవి మాత్రం నిరంతరం నాతోనే ఉంటాయి. ఒకవేళ అవి ఏ పరిస్థితుల్లోనైనా చిన్నగా అది తెగినా పాడైనా కూడా వాటిని బాగు చేసి ధరించే బాధ్యతను నేనే స్వీకరిస్తాను. అలాగా మీరు కూడా నా పాదరక్షలుగా మారిపోయారంటే మిమ్మల్ని నేనే రక్షిస్తాను అని చెప్పి బాబా చెప్తారు. అదే సమయంలో ఇంకొక ఉదాహరణ కూడా చెప్తారు బాబా. పాలరాయి ఉందనుకోండి, అది తెల్లగా అందంగా ఉంటుంది. దాంతో వివిధ రకాల వస్తువులను తయారు చేస్తారు. అలాగే ఎంతో పవిత్రత కలిగిన విగ్రహాలు కూడా దాంతో తయారు చేయబడతాయి. కానీ ఆ పాలరాయి అంట నన్ను విగ్రహంగా చేశారని పొంగిపోదు, లేదా నన్ను ఫ్లోరింగ్కి వాడారు. మన బాత్రూమ్స్ లో కూడా ఫ్లోరింగ్కి వాడతాం, వాటి మీద నడుస్తాం, ఎన్నో రకాల దాని మీద ఉమ్మి వేస్తాం. ఎన్ని రకాల పనులు చేసినా కూడా అది పొంగిపోదు, కృంగిపోదు. సో మనం కూడా అదే విధంగా ఉండాలని బాబా కోరుకున్నారనమాట. అయితే బాబా చెప్తారు, సరే ఆ పాలరాయి అనుకోండి, అది ఎప్పుడో అప్పుడు నా జేబులో కొంతసేపు పెట్టుకుంటాను, తీసేస్తాను, అది కాదు. కానీ మీరు ఎప్పుడు నా పాదధూళిగా మారిపోవటమే మీకు సరైన పద్ధతి అని కూడా బాబా చెప్పటం జరిగింది. అది ఎప్పుడు మనం అలా మారగలము అంటే మనలో విపరీతమైన తపన ఉండాలంట. నేను నిజమైన సేవ చెయ్యాలి, నిజంగా బాబాకి పాదధూళిగా మారిపోవాలి, ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోని క్షణమాత్రం ఆయన నుంచి వేరు కాబడకుండా నిరంతరం ఆయన అంటి పెట్టుకునే ఉండాలి. అంటే మన మనసులో నిరంతరం ఆయన నామం అలాగే గుర్తుంచుకోవాలి అనే అటువంటి తపన ఉన్నప్పుడు బాబా తన కొంగు నుంచి మనని విడవనీయకుండా జాగ్రత్తగా పట్టుకుని ఉండేలాగా మనకి సహాయం చేస్తారంట. అయితే బాబా
బాబా ఈ మత చిహ్నాలకి కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాటిని తన ఆ, మనోనాష్ కార్యక్రమంలో కూడా వాటిని ఉపయోగించటం జరిగింది. ఆ మత చిహ్నాలు ఎలా తయారు చేయించారంటే అవి మార్బుల్తో తయారు కావాలి నా కార్యక్రమానికి అని బాబా అడుగుతారనమాట. అడిగినప్పుడు అవి రాజస్థాన్లో ప్రత్యేకంగా ఆర్డర్ చేయించి తెప్పించారు. వాటితో కార్యక్రమం జరిగిన తర్వాత వాటిని బాబా ట్రస్ట్ ఆఫీస్లో ఒక కబోర్డ్లో, ఒక గాజు కబోర్డ్లో వాటిని జాగ్రత్తగా పదిలం చేయించి ఉంచారనమాట. అంటే దీన్ని బట్టి అర్థమైంది బాబా యొక్క ఉద్దేశంలో నేను బాబా చెప్తారు, నేను ఏ మతానికి చెందినవాడిని కాదు, అన్ని మతాలు సమానమే, సర్వ మానవాళి కూడా సమానమే, మానవాళి అంతట్లో కూడా సర్వస్వం నేనే ఉన్నాను. కాబట్టి మీరు ప్రతి వాళ్ళల్లో నన్నే చూడండి, ఇతరులకి ఎప్పుడు సహాయపడుతూ వాళ్ళ నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నిరంతరం సర్వీస్ మోటో తోటి అందరూ ఉండాలని చెప్పి బాబా కోరుకున్నారు. మనం కూడా ఎంతో కొంత ప్రయత్నం చేస్తూ ఉందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా ఆంటీ, చాలా మంచి విషయాలు బాగా చెప్పారు. పాదధూళిగా మారిపోవాలి, అది నిజమే, కానీ అది ఎంత కష్టం అసలు. జై బాబా. మధ్యలో నాకు సారీ అండి, నాకు మధ్యలో ఫోన్ వచ్చింది, అందువల్ల నేను చూసుకోలేకపోయాను. మీకు అది ఎవరైనా మ్యూట్ చేసి మాట్లాడుకోండి. నాకు తర్వాత మీరు అంటూ ఉండడం చూసి అప్పుడు నేను మ్యూట్ చేశాను. సారీ ఫర్ దాట్. 2-3 సార్లు చెప్పాను కానీ అవతల వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదండి. వాళ్ళ మాటలు వినిపిస్తూ ఉంటే ఇది డిస్టర్బెన్స్ గా అనిపించింది. అంతే అంతే అది ఓకే. అందుకే నాకు సడన్ గా ఫోన్ వచ్చింది, లేకపోతే అలా జరిగి ఉండేది కాదేమో. జై బాబా. సారీ ఫర్ దట్. జై బాబా. అంతా కూడా బాబా ఎందుకు అలా చేస్తారో మనకు తెలియదు. ఇట్స్ ఆల్ బాబా స్పెషల్. అంతే అంతే. జై బాబా. ఇప్పుడు హర్షిత్ పాడుతుంది. రీక్యాప్ ప్లీజ్. అవతార్ మెహర్ బాబా కి జై. రీక్యాప్. నేను ఇవాళ మెహర్ బాబాస్ నెక్స్ట్ వే నుంచి చదువుతాను, అండ్ నేను కంటిన్యూషన్ చేస్తాను మొన్నటి నుంచి. సో ఇది జెఫ్ వూల్వర్టన్ అనే ఒక అతని స్టోరీ, అండ్ హీ లివ్డ్ ఇన్ New York City and went to college, but he didn't like the college in New York and came back to California, and 2 or 3 years later he went back to New York for college. So అక్కడి నుంచి నేను చదువుతాను. అవతార్ మెహర్ బాబా కి జై. A year and a half later, for some reason, I decided to go back to college. So in the fall of 1967, I returned to New York. At first, I couldn't find a place to live. I stayed in different places and even slept on sofas at the university. I found an apartment on 81st or 82nd Street. The moment I came to this apartment, I began to have a sort of inner awakening. I was put into this state which I used to call happiness for no reason. I was happy, and the feeling was not based on how things were. It had no basis, and I was an English literature major, and I hadn't even read anything about spirituality at that point. But I began to become aware that there was a whole deeper destiny to our lives in a way that I had never before conceived. About 10 years later, I was at the Meher Spiritual Center in the original kitchen talking with Tex Hightower. He was one of Margaret Crask's dancers, and I had met Baba through her in 1952. While we were talking about New York, we discovered that Tex had lived in the apartment adjacent to mine while I was experiencing the happiness for no reason. He had lived there for years, so I must have come within the radius of his devotion to Baba and the Baba treasures that he had in his apartment. It must have just come through the walls, because the inner awakening seemed to come out of nowhere. Then, in the spring of 1968, I took an art class. It met 3 times a week, and midway through the class we would have a break and go up to the top of the building to a little canteen for refreshments. One day I had gotten a cup of coffee and a roll,
and had just settled at a table when a guy said, "Can I join you?" "Sure," I nodded. The guy sat down and proceeded to tell me all these fantastic things that weren't so much about Meher Baba, but about Baba's metaphysics. That there are 56 perfect souls on earth at all times, that 5 of them are perfect masters, that there are 7 planes of consciousness, and if you misuse your powers on the 4th plane, you can go all the way down to stone form. He just rattled off all this at random, unedited stuff about Baba. His name was Donny, and he was so lovable and entertaining that I skipped the rest of class and just listened to him for the remainder of that period. A few days later, I was in the canteen again, and Donny came over, and just continued on, talking about all these amazing things. Gradually we became friends, and I was just fascinated listening to him. I remember one time he was reading The Wayfarers, which is about the musts or God-intoxicated people that Meher Baba contacted during one phase of his work. "See this guy," he explained, pointing to a photograph of one of the musts. It was a picture of a disheveled man sitting on a pile of rubble. This guy spent 19 years in a public urinal. This was the kind of information he would give me. It was an incredible mix. Yet every so often he would preface with what he was telling me with "Baba said," and it would be something that I could relate to with my own life. Baba's words were some of the first outer confirmations of some of the things I had long felt about life. After a couple of weeks, Donny asked me if I wanted to go to a Baba meeting. He was a nice guy, so I said I would go. I invited another buddy of mine, Ken Richstad, and the 3 of us went together. This was when the meetings were held, and I believe by Baba's order, every Monday night on West 57th Street. At first, the meetings were held in the Steinway Recital Hall and later on the Little Carnegie Hall. I remember that it was a miserable, bleak winter evening, and we took the subway downtown. We got there, went up to the 4th floor, and as the elevator doors parted, we stepped into this hallway filled with all these old ladies. Thin ladies, black ladies, white ladies, all kinds of ladies, and as soon as they saw us, they started hugging us as though we were long-lost nephews. I remember looking at my friend Ken, who also grew up in the Seattle area, and thinking, this in New York City? This kind of spontaneous warmth? And they led us through the hallway with their hugs, passing them from one another, until we finally got to the meeting hall. I really can't remember anything about the meeting itself, except that there was a movie of Baba and maybe some books for sale. But apparently at the end of the meetings, they would always have a period of silence. Two of Baba's lovers, Fred and Ella Winterfeld, were part of the program. Fred would ask people to think of Baba, and Ella would ring a bell to begin the silence. Then after 3 minutes, she would ring the bell to end it. At that time, Baba was still physically on the earth in India, so no doubt for most people that this was a very palpable way of connecting to him. But I recall that when they asked us to think of Baba, I thought, well, I don't even know who he is. When Donnie used to talk about following Baba, I used to say, I don't believe you should follow anyone. Why would you follow someone else's way? You should have your own unique path to the divine. This was my sentiment, and I didn't believe that people should follow anyone. So when they asked us to close our eyes and think of Baba, it felt to me as odd as if I were asking someone to close his eyes and think of my Uncle George. I mean, I had nothing to go on. Donnie had never told me about anything personal, so he had talked more about the metaphysics and teachings of Baba. Now,
Now, the idea of focusing on Baba was like thinking about Immanuel Kant. And how many people know about the personality of Immanuel Kant? Avtar Meher Baba ki jai. ఇప్పుడు నేను ఒక I'll sing a song. Okay. Avtar Meher Baba ki jai. मेहर है जीवन हमारा, मेहर प्राणाधार है। मेहर है जीवन हमारा, मेहर प्राणाधार है। मेहर है करता विदाता, मेहर पालनहार है। मेहर है करता विधाता, मेहर पालनहार है। मेहर है जीवन हमारा, मेहर प्राणाधार है। मेहर है दुख का विनाशक, मेहर सर्वानंद है। मेहर है दुख का विनाशक, मेहर सर्वानंद है। मेहर है बल तेजधारी, मेहर करुणा कंद है। मेहर है बल तेजधारी, मेहर करुणा कंद है। मेहर सबको पूज है हम, मेहर का पूजन करे। मेहर सबको पूज है हम, मेहर का पूजन करे। मेहर है के ध्यान से हम शुद्ध अपना मन करे। मेहर है के ध्यान से हम शुद्ध अपना मन करे। मेहर है गुरु मंत्र जपने से रहेगा शुद्ध मन। मेहर है गुरु मंत्र जपने से रहेगा शुद्ध मन। बुद्धि दिन प्रतिदिन बढ़ेगी, धर्म में होगी लगन। बुद्धि दिन प्रतिदिन बढ़ेगी, धर्म में होगी लगन। मेहर जप से हमारा ध्यान बढ़ता जाएगा। मेहर मन से जब हमारा ध्यान बढ़ता जाएगा। अंत में यही मेहर हमको मुक्ति तक पहुँचाएगा। अंत में यही मेहर हमको मुक्ति तक पहुँचाएगा। मेहर है जीवन हमारा, मेहर प्राणाधार है। मेहर है जीवन हमारा, मेहर प्राणाधार है। मेहर है करता विदाता, मेहर पालनहार है। मेहर है करता विदाता, मेहर पालनहार है। मेहर है जीवन हमारा, मेहर प्राणाधार है। अवतार मेहर बाबा की जय। 1 minute हरि परमात्मा अल्लाहुरमस्त, God is done who. 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 अवतार मेहर बाबा की जय. Thank you. జయ బాబా అండి. సునీత గారు
ఇంకా రమా గారు, ఇంకా మన దగ్గర నాకు తెలియట్లేదు వాళ్ళు ఎవరు, మెహర్మాయా గారు ఇండియా నుంచి. కాబట్టి ఇప్పుడు రమా గారు కానీ సునీత గారు కానీ మీకు పాడాలని అంటే లేదంటే ఇంకా ఏదైనా చెప్పాలని స్పీచ్ కానీ ఉంటే మనకి 1/2 అవర్ టైం ఉంది. రమా గారు కానీ సునీత గారు కానీ ఇద్దరు అన్మ్యూట్ చేయండి, ఎవరు మనం మాట్లాడుకుందాం. రమా గారు మీకేమన్నా సాంగ్ కానీ పాడతారా? ఉండండి ఒక నిమిషం. సునీత గారు ఆ తర్వాత మీరు పాడతారండి. జయ బాబా. పాడతాను.